హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, కొత్త బ్యాచెస్ మనకి జూలై 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫీజెస్ అనేవి బ్రాంచెస్ మనకి ఓపెన్లో ఉన్నాయి. ఆఫ్లైన్ అనేది మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 2 బ్రాంచెస్ ఉన్నాయమ్మా. మనకి ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. అండ్ ఈ 70,000 రూపీస్ కూడా మంత్లీ 10,000 ఇంటూ 7 మంత్స్లో మీరు క్లియర్ చేయొచ్చు. ఓకే, ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. 60,000 ఫీజు కూడా 5,000 పర్ మంత్ ఇంటూ 12 మంత్స్లో క్లియర్ చేయొచ్చు అనమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆన్లైన్లో చదువుకోవాలంటే ఆన్లైన్లో, లేదు ఆఫ్లైన్ బ్రాంచెస్ దగ్గరలో ఉన్నారంటే హైదరాబాద్ విశాఖపట్నంలో చూడండి అమ్మా. సో ఇక్కడ మనకి కాంప్రహెన్సివ్గా సివిల్ సర్వీసెస్ క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి అన్నమాట. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనకు వస్తుంది. ఇంక్లూషన్స్ ఉండి బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కవర్ అవుతాయి. సీసెట్ కవర్ అవుతుంది. టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్, అంటే మీరు డే 1 నుంచి బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్లోనే క్లాసెస్ అవన్నీ కూడా మీకు అవుతాయి. ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారమ్మా. సో అండ్ నెక్స్ట్ ఇవే కాదు, మీకు దీంతో పాటు కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి సిజిఎల్, ఐబీపీఎస్, ఎస్బీఐ పిఓ క్లర్క్ అన్నీ కూడా మీకు కాంప్లిమెంట్ కింద వస్తాయమ్మా. ఓకేనా, సో ఒక్కసారి మీరు వెంటనే జాయిన్ అవ్వండి. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. అండ్ ఒక్కసారి చూడండి, మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా, అంటే ఒకే ఒక్క ఆప్షనల్ ఫీజ్ అమౌంట్ కట్టి మిగిలిన ఆప్షనల్కి అన్నిటికీ కూడా కావాలన్న యాక్సెస్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇన్ కేస్ మీరు ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నారు, మధ్యలో స్విచ్ అవ్వాలనుకున్నా కూడా మీరు హ్యాపీగా స్విచ్ అనేది అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఒక్కసారి చూడండి, కొత్త బ్యాచెస్ అనేవి ఇమ్మీడియట్ బేసిస్ మీద స్టార్ట్ అవుతున్నాయి. క్లాసెస్ ఫ్రమ్ 16th జూన్ నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కసారి చూడండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ డైరెక్టర్ సురేష్ సార్ డీల్ చేస్తున్నారు. సోషియాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారు. ఆంథ్రపాలజీస్ డెల్ బై మీ, దిస్ ఇస్ శ్రీనివాస్. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్. ఒక్కసారి చూడండి, ఆంథ్రపాలజీ అయితే మీకు సిలబస్ మొత్తం 4 to 5 మంత్స్లో మీకు కంప్లీట్ అవుతుందమ్మా. 4 to 5 మంత్స్లో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ ఒక 3 to 4 టైమ్స్ రివిజన్కి కూడా మీకు టైం సరిపోతుంది. సో అస్సలు డిలే చేయకండమ్మా, వెంటనే ఆంథ్రపాలజీ కోర్స్ అనేది తీసుకోండి. అండ్ వ్యాలిడిటీ చూడండి, 15th జూన్ వరకు మాత్రమే వ్యాలిడిటీ. దేనికి మనం ఆఫర్ అనేది ఇన్స్టాంట్గా 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 25,000 ఫీజు అనేది కేవలం 22,500 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. అండ్ మరొకటి, మనకు ప్రతి ఆప్షనల్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఎగ్జామ్ ముందు మీరు రివైజ్ చేయాలనుకున్నా కూడా హ్యాపీగా రివిజన్ చేసుకోవడానికి లైఫ్ టైం వ్యాలిడిటీతో క్లాసెస్ అనేవి ఉంటాయి. కాబట్టి లైవ్ ప్లస్ రికార్డెడ్, మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యాక్సెసిబిలిటీ అనేది మీరు చేసుకోవచ్చు. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ డేట్ 11/6/2022. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేద్దాం. ఆర్టికల్స్ అన్ని కవర్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఫస్ట్ ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ ఏంటో చూడమ్మా. నెక్స్ట్ చూడమ్మా, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం ఏం కలెక్ట్ చేస్తాం. ఫస్ట్ ఆర్టికల్, వార్ టేక్స్ టోల్ ఆన్ సూరత్ డైమండ్ ట్రేడ్ గురించి మనం ఇక్కడ చూస్తాం. దిస్ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ GS2 అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఉండి, ఇండియా ఈజ్ నాట్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిగ్ ఎకానమీ. ఓకేనా, ఇదొక ఒపీనియన్ ఎడిటోరియల్ ఆర్టికల్ అనమాట, అది మనం చూద్దాం. నెక్స్ట్, రష్యా డెలివర్స్ మోర్ ఎఫిషియంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ ఫర్ కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి చాలా ఎఫిషియంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది సప్లై చేయడం జరుగుతుందంట రష్యా. ఓకేనా, అది కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్, టెన్యూర్ ఆఫ్ నాట్గ్రిడ్ CEO కటైల్. ఓకే, నాట్గ్రిడ్ అంటే ఏంటో చూసి దాని టెన్యూర్ అనేది కూడా కట్ చేయడం జరిగింది CEOది అని చెప్తున్నారు. ఓకే, అది చూద్దాం. నెక్స్ట్, నో ట్యాక్స్ ఆన్ కంపెన్సేషన్ ఫర్ ల్యాండ్
టేకెన్ ఫర్ రైల్ ప్రాజెక్ట్స్. ఓకేనా. సో రైల్ ప్రాజెక్ట్ గురించి ఏదైతే ల్యాండ్ తీసుకున్నారో ఆ ఇచ్చిన కంపెన్సేషన్లో ఎటువంటి ట్యాక్సెస్ కూడా కలెక్ట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. ఆ జడ్జిమెంట్ అవంతా కూడా చూద్దాము. నెక్స్ట్, ఫార్మర్ కాగ్ pushes for more accountability in governance. ఓకే, ఎర్లియర్ ఇన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో లైక్ హెడ్స్గా ఉన్నారు కాక్ కానీ ఏవైనా కూడా వాళ్ళు ఏదైనా కూడా ఇట్లాంటి గవర్నెన్స్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఏవైనా ఇస్తే అవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్, ఎనీ స్టడీ ఆన్ రేషియల్ ప్యూరిటీ హార్మ్ఫుల్. ఓకే, రేషియల్ ప్యూరిటీ అనేది క్లియర్ చేయడం కానీ లేదంటే రేషియల్ ప్యూరిటీ టాపిక్స్ తీసుకొని రావడం కానీ అదంతా కూడా చాలా హార్మ్ఫుల్ అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? హిస్టోరియన్స్. ఓకే. అండ్ నెక్స్ట్, వోంట్ రూల్ అవుట్ వార్ ఓవర్ తైవాన్. చైనా చెప్తుందనమాట. ఓకే, తైవాన్ మీద మేము వార్ చెయ్యము అని ఖచ్చితంగా తీసుకోకండి, వీ మే అటాక్ ఇన్ ద ఫ్యూచర్ అని అట్లా చెప్తున్నారనమాట. ఓకే, సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా లైన్ బై లైన్ మనం చెప్దాం. చూడండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. వార్ టేక్స్ టోల్ ఆన్ సూరత్ డైమండ్ ట్రేడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డైమండ్ ట్రేడ్ అంటే ఏంటి? డైమండ్ ట్రేడ్ అంటే ఇండియాలో మనం డైమండ్ ప్రొడక్షన్ అనేది చాలా మినిమల్ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేసుకుంటాం, రా డైమండ్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వాటిని ప్రాసెస్ చేస్తాము. ప్రాసెస్ చేసి దాన్ని నీట్గా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ దేనికి చేస్తాం? మెయిన్ జ్యువెలరీస్కి వాటికి పెట్టి ఎక్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇండియాలో హయ్యెస్ట్ ఏంటి ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఇది డైరెక్ట్గా ఎంప్లాయీ స్కిల్ బేస్ మీద తయారై ఉంటుంది. చాలా స్కిల్ బేస్ వర్క్ ఉన్న వాళ్ళు మాత్రమే డైమండ్స్ని ప్రాసెసింగ్ చేయగలరు. ఓకేనా. ఇంపోర్ట్ చేసుకుంటాం, ప్రాసెస్ చేస్తాం, తర్వాత ఎక్స్పోర్ట్ అనేది చేస్తాం అనమాట. అయితే ఇక్కడ రా డైమండ్స్ అనేవి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదమ్మా. ఈ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఏదైతే రష్యాకి ఉక్రెయిన్కి వార్ వస్తుందో ఆ టైంలో ఇంపోర్ట్ చేసుకోవడానికి అవ్వడం లేదు అని చెప్తున్నారనమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఆర్టికల్ అడిగితే ఒకరికి చెప్తున్నారు ఏంటని, నాకు మంత్లీ 18,000 వచ్చేది, నేను డైలీ 3 hours మాత్రమే స్పెండ్ చేస్తాను. బట్ ఇక్కడ చూస్తే ఓకే, ఈ ప్రాసెసింగ్ యూనిట్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ సూరత్ ఏరియా. ఓకే, సూరత్ ఏరియా. అయితే ఇక్కడ జనరల్గా చూస్తే గుజరాత్లో అనమాట వాళ్ళు చెప్తున్నారు. బట్ లాస్ట్ 100 days నుంచి కూడా నాకు కనీసం ఒక వర్క్ కూడా రాలేదు అని చెప్తున్నారు అనమాట. అండ్ వీళ్ళకి స్మాల్ సైజ్ డైమండ్స్ అనేవి వస్తాయి, వాటిని వీళ్ళు కట్ చేయాలి, ఆ తర్వాత పాలిష్ చేయాలి. కట్ చేసి పాలిష్ అనేది చేయాలి. అయితే వార్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే సూరత్లో బిగ్ ఏజెంట్స్ ఉంటారో ఫ్యాక్టరీస్ వాళ్ళు జనరల్గా తీసుకోవడం మానేశారు. ప్రస్తుతం ముందు వరకు కూడా ఆ బిగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, మా హౌసెస్కి వచ్చి తెచ్చిచ్చేసేవారు, మేము ప్రాసెసింగ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసేసేవాళ్ళం అని చెప్తున్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే అట్లీస్ట్ ఒక 1 lakh per month అయినా ఎర్న్ చేసేవారు. ఆర్ గెటింగ్. సో అయితే ప్రాసెసింగ్లో అంత బిగ్ బిజినెస్ అనేది ఇండియాలో ఉన్నది అనమాట. 1 lakh per month అంత ఎర్న్ చేసే కెపాసిటీ కూడా ప్రాసెసింగ్లో ఉంది. అంటే ఇండియా వరల్డ్లో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేసెస్ అనమాట ప్రాసెసింగ్ ఆఫ్ డైమండ్స్ అనేది. ఓకేనా. బట్ వాళ్ళకు కూడా లాస్ట్ 100 days నుంచి అసలు వర్క్ అనేది లేదు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇతను ఏం చెప్తున్నారు, గుజరాత్లో రూరల్ ఏరియాస్లో రఫ్లీ 5 lakh పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు. 5 lakh పీపుల్ దే ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాసెసింగ్, కటింగ్ అండ్ పాలిషింగ్ ఆఫ్ డైమండ్స్. వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు? అట్లీస్ట్ ఒక 2 generations, అంటే 50-60 years నుంచి, అట్లీస్ట్ ఒక 2 generations నుంచి ఈ వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. అయితే సార్ ఇక్కడ ఇంపోర్ట్ అనేది మెయిన్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? ఇంపోర్ట్ అనేది మెయిన్ రష్యా నుంచి తెచ్చుకుంటాము, ఆస్ట్రేలియా, ఓకే, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కాంగో, ఈ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకుంటాము. ఓకే, సో జాగ్రత్తగా చూడమ్మా. ఎక్కడి నుంచి రా ఇంపోర్ట్ చేసుకుంటాం మనం డైమండ్స్ అనేవి? రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆస్ట్రేలియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, జింబాబ్వే నుంచి, కాంగో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే రష్యా ఎప్పుడైతే ఉక్రెయిన్తో వార్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి రష్యన్ డైమండ్స్ అనేవి ఇంటర్నేషనల్లో సేల్ అవ్వడం లేదు.
ఎందుకు సేల్ అవ్వడం లేదు? బికాజ్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్ శాంక్షన్స్. వెస్టర్న్ కంట్రీస్ చాలా వరకు రష్యా మీద శాంక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఆ శాంక్షన్స్ దాటి రష్యా రాలేదు కాబట్టి మేము కొనలేకపోతున్నాము. అయితే రష్యా అంత ఇంపార్టెన్స్ అంటే రష్యన్ డైమండ్సే ఇంపోర్ట్ చేసుకునేది అట్లీస్ట్ 30% అనేది ఉంటుంది. 30% డైమండ్స్ అన్నీ కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ జనరల్గా మనం చిన్న సైజ్ డైమండ్స్ చూస్తే చిన్న సైజ్ డైమండ్స్లో 70% అనేది రష్యా నుంచే వస్తుంది. ఏ సైజ్ అయినా డైమండ్ అనేది 30% రష్యా నుంచి వస్తుంది, చిన్న సైజ్ అయితే 70% రష్యా నుంచే వస్తుందని చూస్తాం. ఓకే, సో అయితే ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇంపోర్ట్ చూస్తున్నారు, ప్రాసెస్ చేయడానికి మేము ఉన్నాము. అయితే ఎక్స్పోర్ట్ మార్కెట్ ఏముంది? ఎక్స్పోర్ట్ మార్కెట్ ఇండియాకి యుఎస్ఏ, అమెరికా అని చూస్తాం. అయితే అమెరికన్ శాంక్షన్స్ అనేవి రష్యా మీద ఉండడం, రష్యా నుంచి తీసుకొచ్చే డైమండ్స్ అనేవి ప్రాసెస్ చేసినా కూడా అమెరికన్స్ యాక్సెప్ట్ చేయడం లేదు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట. ఓకే, ఇంపోర్ట్స్ దట్ ఆర్ మేడ్ ఫ్రమ్ రష్యా ఆర్ నాట్ అలౌడ్ టు యూఎస్ అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో మనకి రష్యా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మనము అక్కడి నుంచి తెప్పించుకుంటాము. ఆల్రెడీ తెచ్చుకున్న స్టాక్ కూడా ఉంది. ఇప్పుడు సడన్గా అమెరికా తీసుకోదు అంటే ఒకేసారి వీళ్ళకి వర్క్స్ అన్నీ కూడా ఆగిపోయాయని చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే 70% వర్కర్స్ అనేవాళ్ళు జనరల్గా మనం చూస్తాము గుజరాత్లో. అండ్ ఆ తర్వాత హయ్యెస్ట్ మనం గుజరాత్ చూస్తాం. గుజరాత్ తర్వాత రాజస్థాన్ చూస్తాం. రాజస్థాన్ తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, తర్వాత కేరళ. ఎవరు? వీళ్ళందరూ కూడా ఎవరైతే డైమండ్ ప్రాసెసింగ్ చేస్తారో ఆ ఏరియాస్ అన్నమాట. ఓకే, సో గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ కేరళ. ఈ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పటేల్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వర్క్ ఫోర్స్ అందరూ కూడా పటేల్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. అండ్ వీళ్ళు చాలా వరకు కూడా ఆ స్కిల్స్ అనేవి వాళ్ళే డెవలప్ చేసుకోవడం జరిగింది అని చూస్తాము. అండ్ అయితే రీసెంట్గా గ్లోబలైజేషన్ వీటి వలన వచ్చిన ఎఫెక్ట్ ఏంటో ఒక్కసారి చూడండి. కొత్త జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వీటిలో అంత ఇన్కమ్ రావట్లేదని దే ఆర్ విల్లింగ్ టు చెక్ ఫర్ అదర్ ఆఫీస్ జాబ్స్ గురించి చాలా వరకు కూడా చెక్ చేసుకుంటున్నారు. సో దాంతో జాబ్లో అవైలబిలిటీలో ఉన్న స్కిల్ వర్కర్స్ అనేవాళ్ళు తగ్గిపోవడం జరిగింది. ఓకే, బట్ అయినప్పటికీ కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ లైక్ భావనగర్ కానీ, అమ్రేలీ కానీ, జునాగఢ్, రాజ్కోట్ అండ్ సూరత్ డిస్ట్రిక్ట్స్లో చాలా ఎక్కువ మంది వర్కర్స్ అనేవాళ్ళు ఉన్నారు అక్కడ క్లియర్గా. అయితే సెంటర్ని మేము రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏంటని? అమెరికాకి యాక్సెప్టెన్స్ చేయమనండి, అమెరికా దగ్గరికి వెళ్ళి మీరు క్లియర్గా మాట్లాడండి. రష్యా నుంచి డైమండ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం, బట్ వాటి మీద శాంక్షన్స్ అనేవి పెట్టద్దు అండ్ అమెరికన్ మార్కెట్ అనేది ఓపెన్ చేయిస్తాము అని చెప్పినట్టు మాట్లాడండి అని కూడా చెప్పడం జరిగింది. బట్ ఎటువంటి నిర్ణయం కూడా ఇంకా గవర్నమెంట్ అనేది తీసుకోలేదు. ఓకే, అయితే ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ అనేది జరుగుతుందో చాలా వరకు కూడా ఇండస్ట్రీస్ ఏవైతే రష్యా మీద ఆధారపడేవో లైక్ చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న డైమండ్స్ని ప్రాసెస్ చేయడానికి చూసుకుంటుంది. అయితే చిన్న చిన్నవి ఇవన్నీ కూడా మనం సూరత్లో చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము చిన్న డైమండ్స్ని అంత పట్టించుకోవడం మానేసామో ఆ కమ్యూనిటీస్ ఎవరైతే డిపెండెంట్ ఉన్నారో అండ్ ఆ ఏరియాస్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ అంతా కూడా తగ్గిపోయిందని చూస్తాం. ఓకే, సో అయితే ఇక్కడ జనరల్గా మనం ఏం చేయాలి? కోవిడ్-19 తర్వాత దీని డిమాండ్ అనేది సడన్గా పెరిగింది. ఎందుకు? ప్రజలు ఎవరికి కూడా ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెట్టాలో దొరకలేదు. ఇన్వెస్ట్మెంట్ అందరూ కూడా రిటర్న్స్ మీద పెట్టాలి అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ దేని మీద పెట్టాలో తెలియలేదు. స్టాక్ మార్కెట్ కూలిపోతుంది, గవర్నమెంట్ బాండ్స్ హై ఇన్ఫ్లేషన్ రేట్స్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా భయపడడం అనేది స్టార్ట్ చేశారు. అటువంటి టైంలో ఎప్పుడైతే మనం ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగిందో చాలామంది కూడా ఇన్వెస్ట్ దేని మీద చేసేవారమ్మా? గోల్డ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ. సో జ్యువెలరీ, జెమ్స్, గోల్డ్ వాటిల్లో ఎక్కువ శాతం అంటే లైక్ గోల్డ్ ఐటమ్స్ అన్నమాట. వీటిల్లో మనం ఎక్కువ డైమండ్స్ అనేవి యూస్ చేస్తాం కాబట్టి డైమండ్ డిమాండ్ అనేది పెరుగుతుంది అని కూడా చూస్తాం అన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ ఓవరాల్ ఎక్స్పోర్ట్ తగ్గినప్పటికీ కూడా జనరల్గా మనము లాక్డౌన్ అనేది ఎఫెక్ట్ అనేది చాలా బాగా చూడడం జరిగింది. వరల్డ్ కంట్రీస్లో చాలా వరకు అమెరికాలో కొని, చైనాలో కొని ఎప్పుడైతే వరల్డ్లో లాక్డౌన్స్ అనేవి పెట్టడం జరిగారో ఆ టైంలో డిమాండ్ మొత్తం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గోల్డ్ ఐటమ్స్ మీద రావడం జరిగింది. ఆ పీరియడ్ని వీళ్ళు చాలా వరకు కూడా గోల్డెన్ పీరియడ్ ఫర్ డైమండ్ సెక్టర్ అని అంటారు. ఓకే,
సో ప్రతిసారి వచ్చే వాళ్ళకి ప్రపోజల్స్ కన్నా అట్లీస్ట్ ఒక 5 to 10 టైమ్స్ డిమాండ్ అనేది కూడా ఎప్పుడు కూడా వరల్డ్ లెవెల్లో ఉండేది అని చెప్తున్నారు. ఓకే, సో ఈ విధంగా మనం చూస్తామన్నమాట. దెర్ ఈజ్ సంథింగ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ చూస్తే మనం ఇండియాలో టోటల్ 37 బిలియన్ అనేది మనం ఏం చేస్తున్నాము, జెమ్స్ అండ్ జ్యువెలరీ సప్లై చేస్తున్నాం. ఇది ఇయర్ ఆన్ ఇయర్ 2021-22. అయితే ప్రీవియస్ ఇయర్ 2020-21 ఈ ఇయర్లో చూస్తే మనకి ఎంత ఉంది, $27 బిలియన్. ఓకే, సో $37 బిలియన్ అండ్ ఇక్కడ $27 బిలియన్, అంటే అట్లీస్ట్ ఒక 10 బిలియన్ మేర ఈ మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి అని చెప్తున్నారు అనమాట. సో దీంతో ఏంటి, ఇండస్ట్రీ అనేది బాగా సెటిల్ అవుతుందని చూస్తున్నారు. బట్ ఇక్కడ మనం ఎటువంటి ఇబ్బంది రాకుండా జనరల్గా చూసుకోవాలన్నమాట. ఓకే, సో అయితే అందుకనే చాలా వరకు కూడా బెనిఫిట్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్? సో ఇదమ్మా ఆర్టికల్, ఇంకా దీనికన్నా డిస్కస్ చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి ఆర్టికల్ చూడమ్మా. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా ఈజ్ నాట్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిగ్ ఎకానమీ అని ఆథర్ చెప్తున్నారనమాట. ఆథర్ ఎవరమ్మా, ఆథర్ అరుణ్ కుమార్. హీఈస్ రిటైర్డ్ ఎకనామిక్ ప్రొఫెసర్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనమాట. సో ఇతను ఏంటి, ఇక్కడ మనకేదో కొత్త ఇన్ఫర్మేషన్ డేటా, ఎవరైతే ఇప్పుడు బిగ్ ఎకానమీలో ఉన్నారో వాళ్ళు అట్లాగా ఇన్ఫర్మేషన్ కాదు, ఇండియన్ ఎకానమీ ఏదైతే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిగ్ ఎకానమీ అనుకుంటున్నారో మీరు చెప్పినంత ఏమాత్రం కూడా లేదు అని డేటాతో సహా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో డేటా అదంతా కూడా నేను జాగ్రత్తగా చెప్తాను, మొత్తం జాగ్రత్తగా చదివి నోట్ చేసుకుందామా. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చెప్తా. ఇది మీకు ఎక్కడ యూజ్ అవుతుంది, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎకానమీ ఆర్టికల్ అనమాట. ఎకానమీ ఆర్టికల్ GS3 మనకి ఎకానమీ సెషన్ ఉంటుంది కదా, అందులో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ డేటా ఇదంతా కూడా మనకి అనాలిసిస్ ప్రొవైడ్ చేయడానికి, పర్స్పెక్టివ్స్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఏం డేటా ప్రొవైడ్ చేస్తున్నారమ్మా, రీసెంట్గా గవర్నమెంట్ యాన్యువల్ నేషనల్ ఇన్కమ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డేటా 2021-22కి సంబంధించిందనమాట. అందులో ఏం ప్రొజెక్షన్స్ చేయడం జరిగింది, ఇదంతా కూడా ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. ఓకే, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ మాత్రమే, యాక్చువల్ డేటా కాదు, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. అంటే ఇంత ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ డేటా అనేది రిలీజ్ చేశారు. ఏంటి, జీడిపి అనేది 8.7% అనేది రియల్ టర్మ్స్లో గ్రో అవుతుంది. 8.7% రియల్ టర్మ్స్లో, అండ్ అదే నామినల్ టర్మ్స్లో చూస్తే 19.5% అనేది నామినల్ టర్మ్లో గ్రో అవుతుంది. నామినల్ టర్మ్. సార్ రియల్ టర్మ్, నామినల్ టర్మ్ అంటే ఏంటి అంటే మీకు కొంత బేస్ ఏరియా అనేది ముందుగా తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, మనం ఒక ఇయర్ని బేస్ ఇయర్ అని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. బేస్ ఇయర్ని నేను 2000 అని తీసుకున్నాను అనుకోండి. 2000 నుంచి 2000లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ కాస్ట్ 5 రూపీస్ మాత్రమే ఉండేది. బేస్ ఇయర్లో. నేను దాన్ని తీసుకున్నానంటే ఒక పెన్ నిజంగా అప్పుడు ఎటువంటి ఇన్ఫ్లేషన్ ప్రెషర్స్ కూడా లేకున్నా అంతా కరెక్ట్గా జరిగితే అది 5 రూపీస్ అనేది ఉంటుంది. అలా ఇయర్ 2005 అనేది వచ్చింది. 5 ఇయర్స్లో ఈ పెన్కి 2 ప్రైసెస్ అనేవి ఉంటాయి. ఒకటి రియల్ టర్మ్, ఒకటి నామినల్ టర్మ్. నామినల్ టర్మ్లో, నామినల్ అంటే ప్రెజెంట్ కాస్ట్ ఎంతైతే ఉందో దాన్ని నామినల్ టర్మ్ అంటాము. నామినల్ టర్మ్లో ప్రైస్ అనేది 5 రూపీస్ నుంచి 10 రూపీస్కి వెళ్ళిపోయింది. అంటే సేమ్ పెన్ ఇప్పుడు కావాలి అంటే 10 రూపీస్ అనేది మనం ఎక్స్పెన్స్ చేయాలి. సార్ ఎందుకంటే 5 రూపీస్ పెన్ ఉండేటప్పుడు ప్లాస్టిక్ కాస్ట్ 1 రూపీ ఉండేది, దాంట్లో ఇంక్ కాస్ట్ 1 రూపీ ఉండేది, అండ్ ఆ సెట్టింగ్ కానీ ఇదంతా కూడా 1 రూపీ ఉండేది. అండ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవంతా కూడాను, ట్యాక్సెస్ కానీ ప్రాఫిట్స్ కానీ ఇవంతా కూడా 2 రూపీస్ ఉండేది. అప్పుడు 5 రూపీస్ అయింది. ప్లాస్టిక్ అలా ఇన్ఫ్లేషన్తో 1 రూపీ పడే ప్లాస్టిక్ కాస్ట్ అనేది ఇప్పుడు 2 రూపీస్కి వెళ్ళిపోయింది. ఇంక్ కాస్ట్ అనేది కూడా 2 రూపీస్కి వెళ్ళిపోయింది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిమైనింగ్ అన్నీ కూడా మనం ఒకవేళ చూస్తే 4 రూపీస్ దాకా వెళ్ళిపోయింది అనుకోండి. అయితే ఇక్కడ ఇన్ఫ్లేషన్తో
కలిపి ఇది ఇప్పుడు 10 రూపీస్కి అవైలబుల్ అవుతుంది, కానీ లేదంటే దీని వాల్యూ అనేది ఇప్పటికి కేవలం 8 రూపీస్ మాత్రమే ఉంటుంది. అంటే ఇన్ జనరల్గా పెరిగితే అది 8 రూపీస్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది తగలడం వలన అది దాని ప్రైసెస్ అనేవి పెరిగిపోయాయి. ఈ విధంగా ఎకానమీ అనేది చూస్తాం. సో 5 రూపీస్ ఉన్నప్పుడు మన జీడిపి అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వాల్యూ చూస్తే మనకి ఇండియా మొత్తం కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs అనుకోండి, 10 lakhs అనుకుంటే ప్రైసెస్ అన్నీ పెరిగాయి కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఎంతకు వెళ్తుంది, 15 lakhsకి వెళ్ళిపోతుంది. సో చూడ్డానికి మాత్రం 5 yearsలో జీడిపి 5 lakhs పెరిగింది అని కనిపిస్తుంది తప్ప అమౌంట్స్ అనేవి చాలా నార్మల్గా అర్థం కావడానికి అని చెప్తున్నానమ్మా, ఓకేనా. చూడడానికి 5 lakhs అనేది మనకి పెరిగింది అని అనిపిస్తుంది తప్ప అందులో ఇన్ఫ్లేషనే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ నిజంగా ఇన్ఫ్లేషన్ అనేది లేకపోతే మనకి జీడిపి అనేది కేవలం 12 lakhs మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు. సో ఈ విధంగా 2 తీసుకుంటాం. ఇక్కడ ఆథర్ కూడా అదే చెప్తున్నారు. ఏంటని, గవర్నమెంట్ డేటా రిలీజ్ చేసింది. ఏంటా డేటా, బేస్ ఇయర్తో చూసుకుంటే 8.7% రియల్ టర్మ్స్లో గ్రోత్ ఉంది, నామినల్ టర్మ్స్లో 19.5% డబల్ డిజిట్ గ్రోత్ ఉందని పొంగిపోకూడదు. అదంతా కూడా నామినల్ టర్మ్స్లో ఉన్నది. రియల్ టర్మ్స్లో ఉన్నదే అసలైన ఎంప్లాయ్మెంట్ వచ్చేది, అసలైన ప్రాఫిట్స్ అనేది పెరిగేది, అసలైన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ అనేవి రియల్ టర్మ్స్లో క్యాలిక్యులేట్ చేస్తేనే తెలుస్తుంది అని చూస్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ నామినల్ టర్మ్స్ నుంచి ఇన్ఫ్లేషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలమ్మా, కేవలం మైనస్ ఇన్ఫ్లేషన్ అనేది చేస్తే సరిపోతుంది. ఓకే, నామినల్ టర్మ్ మైనస్ ఇన్ఫ్లేషన్ ఈక్వల్స్ టు రియల్ టర్మ్, ఆర్ రియల్ టర్మ్ ప్లస్ ఇన్ఫ్లేషన్ ఈక్వల్స్ టు నామినల్ టర్మ్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది అంటే మనం బేస్ ఇయర్తో తెలుస్తుంది అని చూస్తాం. ఓకే, బేస్ ఇయర్తో జనరల్గా మనకి కనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఆథర్ ఆ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ చూసి మరింత క్లియర్గా చెప్తున్నారు. ఒక్కసారి చూడండమ్మా. ఆ నెంబర్స్ని చూసి ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ అని చెప్తున్నారు. బట్ అట్లా కాదు. ఏం చెప్తున్నారు, ఇంకా మనం లాస్ట్ ఇయర్ 2019-20తో పోల్చుకుంటే అంట ఎకానమీ మొత్తం 1.51% వరకు కూడా గ్రో అయ్యింది. ఈ 2019-20 ఏంటి, ప్రీ పాండమిక్ లెవెల్ ఎఫెక్ట్ తీసుకుంటే. బట్ నామినల్ టర్మ్స్లో చూసుకుంటే 17.9% అనేది గ్రో అవుతుంది అని చూస్తారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది అప్పటికి 10.8% ఉంది కాబట్టి నామినల్ టర్మ్స్లో 17.9% కనిపిస్తుంది. అండ్ జనరల్గా ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తే అండ్ 2019-20, 2021-22లో చూస్తే ఇన్ఫ్లేషన్ అనేది 16.4% కనిపిస్తుంది. సో 17.9% మైనస్ 16.4%, 1.51% అనేది మనం అక్కడ క్లియర్గా అబ్జర్వ్ కూడా చేయొచ్చు అనమాట. ఫైన్. సో ఈ విధంగా డేటా అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ చెప్తున్నారు. ఇది ప్రీ పాండమిక్ లెవెల్ కన్నా ఇప్పుడు మన జీడిపి అనేది బాగా గ్రో అవుతుంది అని వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. బట్ రియల్గా అట్లాగేమీ కూడా జరగట్లేదు అని ఆథర్ దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ చెప్తున్నారు. ఒక్కసారి జాగ్రత్తగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ చూడండమ్మా. ఓకే, సో ఇక్కడ కేవలం హై ఇన్ఫ్లేషన్ నెంబర్స్తోనే కనిపిస్తుంది. ఇక్కడ 16.4%, ఇక్కడ 17.9%. అవునా? అయితే హై ఇన్ఫ్లేషన్ నెంబర్సే కనిపిస్తున్నాయి తప్ప రియల్ గ్రోత్ రేట్ కనిపించట్లేదు, రియల్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కనిపించట్లేదు. అంటే ఎంప్లాయ్మెంట్ పెరగట్లేదు, రియల్ ఎకానమీ ఇన్ ద ప్రజల దగ్గర ఉన్న మనీ కూడా పెరగడం లేదు అని చూస్తాము. సో దీంతో మనకు వచ్చిన ట్యాగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనేదానికి ఎటువంటి రోల్ కూడా లేదు అని చూస్తాం. సో అయితే ఎందుకు ఎంత ఫాస్ట్గా అయితే ఎకానమీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది అని చెప్తున్నారో అంతే స్పీడ్లో ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి దాని టోటల్ రోల్ అనేది కూడా జీరో అయిపోతుంది అని మనం చూస్తాం. ఓకే, అయితే ఇక్కడ క్వార్టర్ గ్రోత్ అనేది మనం చూస్తే క్లియర్గా చూడండి. కోవిడ్-19 లాక్డౌన్ ఇంపాక్ట్ వలన మనం 2020-21 Q1 గ్రోత్ రేట్ ఎంత ఉందని చెప్పాం, -23.8% అని చూస్తాము. అండ్ అదే Q1 ఇన్ నెక్స్ట్ ఇయర్ చూస్తే 2021-22 ఇక్కడ మనం పాజిటివ్ 20.3% చూస్తాం. సో ఈ నెంబర్స్ చూసి ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, అది ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అయినా తట్టుకుంటుంది, ఈజీగా బౌన్స్ బ్యాక్ అయ్యింది అని చెప్పుకోకూడదు. ఎందుకంటే ఒక్కసారి చూడమా, Q1లో
ప్రొడక్షన్ అనేది ఒక 100 ప్రొడక్ట్స్ అనేది అయ్యింది అనుకోండి. లెట్స్ టేక్ 2019లో 100 ప్రొడక్ట్స్ చేసిన తర్వాత 2020 లాక్డౌన్ వలన కేవలం 77 మాత్రమే నేను ప్రొడ్యూస్ చేశాను అంటే దాని మీనింగ్ గ్రోత్ రేట్ అనేది -23.8% అని. ఆర్ యు గెటింగ్? సో ఆ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాడు. అండ్ 2021లో నేను కేవలం 2019లో ప్రొడక్షన్ చేసినంత 100 ప్రొడక్షన్ చేసినా కూడా గ్రోత్ రేట్ ఎంత కనిపిస్తుంది? 23.8% ప్లస్ అని కనిపిస్తుంది. అవునా? ఇక్కడ Q1 ఇన్ 21-22 అనేది మనకి ఆ డేటాయే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనం ప్రీ పాండమిక్ లెవెల్ ప్రొడక్షన్కి వెళ్ళినా కూడా మనకి హై నెంబర్స్ ఆఫ్ గ్రోత్ రేట్స్ అనేవి కనిపిస్తుంది. అవునా కదా? సో దాంతో నిజంగా ప్రీ పాండమిక్ కన్నా ఎక్కువ గ్రో అయిపోతున్నాం అది ఏది కూడా కాదు. 100 ప్రొడ్యూస్ చేస్తే మన దగ్గర 10 ఎంప్లాయీస్ ఉన్నారు, 77 ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడ 7 ఎంప్లాయీస్ ఉన్నారు అంటే నెక్స్ట్ మళ్ళీ 100 ప్రొడక్ట్స్ చేస్తే ఆ ఎంప్లాయీస్ అనేది 10కి వెళ్తారు అంతే తప్ప, అంటే ప్రీ పాండమిక్ లెవెల్కే వెళ్తుంది తప్ప కోవిడ్ లాక్డౌన్లో ఏదైతే ఎంప్లాయ్మెంట్ పోయిందో అదంతా వచ్చిగా మరింత 20% గ్రోత్ రేట్ అనేది ఎకానమీలో జరుగుతుంది అని ప్రొజెక్షన్స్ అనేవి చెప్పకూడదు అని చెప్తున్నారనమాట. ఎందుకు? ఒకవేళ మీరు నిజంగానే Q1లో 20.3% అనేది తెచ్చుకుంటే అవి Q2, Q3, Q4లో ఎందుకు ఫాలో అవ్వలేదు? Q2లో కేవలం గ్రోత్ రేట్ అనేది 8.4% ఉంది, Q3లో కేవలం 5.4% ఉంది, Q4లో 4.1% ఉంది. Q4లో ఎందుకు మళ్ళీ బాగా తగ్గింది అంటే ఇక్కడ మనకి ఒమిక్రాన్ లాక్డౌన్స్ అనేవి రావడం వలన గ్రోత్ రేట్ అనేది మళ్ళీ 4.1%కి పడిపోయింది అని చూస్తాం. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత గ్లోబల్ సప్లై డిస్రప్షన్స్ కూడా బాగా ఎక్కువైంది. ఎందుకు? రష్యా వార్ విత్ ఉక్రెయిన్ అనేది ఎఫెక్ట్ కనిపిస్తుంది. అండ్ లాక్డౌన్స్ అనేవి చైనాలో ఇంపోజ్ చేయడం వలన సప్లై చైన్ డిస్రప్షన్స్ అనేవి కూడా ఎకానమీలో ఎక్కువ పడ్డాయి. దాంతో జీడిపి గ్రోత్ రేట్స్ అనేవి బాగా పడిపోయాయి అని చూస్తాం. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి ప్రైస్ రైజ్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ప్రొడక్షన్ ఆర్ అవి ఖచ్చితంగా ఇంకా కంటిన్యూస్ డేస్లో కూడా మనం చూస్తాం. ప్రైస్ రైజ్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా చూస్తాము. ఈ ప్రైసెస్ ఏవైతే పెరుగుతున్నాయో కంటిన్యూస్గా అది చాలామంది సిటిజన్స్ యొక్క ఆపర్చునిటీస్ అనేవి క్లోజ్ చేస్తున్నాయి అండ్ వాళ్ళ మనీని కూడా సకప్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. సో దీంతో గ్రోత్ రేట్స్ అనేవి తగ్గిపోతాయి, ఎవరికి కూడా గ్రోత్ అవుతుంది అన్న ప్రాస్పెక్ట్ ఆలోచన కూడా పోతుంది అని ఆథర్ చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? డేటా అనేది ఏదైతే గ్యాదర్ చేయడం జరిగిందో అది క్లియర్గా లేకపోవడం వలన మనం ఫుల్ ఫ్లెజ్డ్గా ఎస్టిమేట్స్ అనేవి కూడా వేయలేకపోతున్నాము అని ఆథర్ చెప్తున్నారు. సో అందుకే డేటా యాజ్ ది ప్రాబ్లం అని చెప్తున్నారు. ఒక్కసారి చూద్దాం. డేటా యాజ్ ప్రాబ్లం. ఎందుకు డేటా యాజ్ ప్రాబ్లం అని చెప్తున్నారంటే ఇప్పుడు ఏవైతే వచ్చిందో ఆ డేటా అంతా కూడా ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అయిన తర్వాత సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అవుతుంది, అప్పుడు మరింత బెటర్ డేటా వస్తుంది. బట్ ఫైనల్ డేటా అయితే మాత్రం చాలా అయిన తర్వాత డేటా అనేది వస్తుంది కాబట్టి అంతవరకు కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇప్పుడు ప్రొవిజనల్ ఎస్టిమేట్స్తో వచ్చిన డేటాను చూసి ఎకానమీ అనేది బాగా గ్రో అవుతుందని ఎటువంటి కన్క్లూషన్స్ కూడా తీసుకోకూడదు అని చెప్తున్నారనమాట. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అతను అగ్రికల్చర్ గురించి అచీవ్మెంట్ అనేది ఇస్తున్నారు అనమాట. ఏంటి? Q1 ఎప్పుడు? లాక్డౌన్ టైంలో 2020-21 ఈ టైంలో Q1లో అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ రిలేటెడ్ టు హార్టికల్చర్ తీసుకోండి. అంటే ఏంటేంటి? ఫ్లవర్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, మిల్క్ అండ్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా అసలు మార్కెట్కి కనీసం రాలేదు. అవి 50% అనేవి రాటెన్ అయిపోయాయి, వేస్ట్ కండిషన్లోకి వెళ్ళిపోయాయి, ఎటువంటి యూసేజ్ లేకుండా జీరో అయిపోయింది అని చూస్తాం. సో ఇది అగ్రికల్చర్ అవుట్పుట్లో మోర్ దాన్ 50% ఉంటుంది. ఇట్లాగా ప్రొడక్షన్ జరిగింది అని మనం అగ్రికల్చర్లో 3% గ్రోత్ రేట్ అఫీషియల్గా వచ్చింది అని చెప్పుకోకూడదు. ఎందుకంటే అందులో అట్లీస్ట్ ఒక 50% అనేది నిజంగా కన్జ్యూమర్స్కి చేరకుండానే దాని వాల్యూ అనేది జీరో అయిపోయింది. అయితే ఎగ్జిస్టింగ్ 50%లోనే కదమ్మా ప్రజలందరూ కూడా కొనుక్కుంటారు. అట్లా కొనుక్కోవడంతో ప్రైస్ రైజ్ అనేది పెరిగింది. సో దాన్ని గ్రోత్ రేట్ అని మనం చెప్పకూడదు అని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంది. అగ్రికల్చర్ అవునా? అన్ఆర్గనైజ్డ్ సెక్టర్.
అంటే అగ్రికల్చర్ యాక్టివిటీస్లో వర్క్ చేసిన వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ కానీ ఏది కూడా ఉండదు అని చూస్తాం. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో డేటా అనేది చాలా తక్కువ కలెక్ట్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ వచ్చిన డేటాలో మాత్రమే మనం కన్క్లూషన్స్ అనేవి తీసుకోవాలి. సో లిమిటెడ్ డేటాలో ప్రాపర్ ఎస్టిమేటెడ్ క్యాలిక్యులేషన్స్ అనేవి వస్తాయి అని చెప్పలేము, అండ్ ఆ డేటాని చూసి క్లియర్ కట్ కన్క్లూషన్స్ కూడా చెప్పగలము అని చెప్పలేము, అవునా? అండ్ ఒకవేళ మీరు చూస్తే నాన్ అగ్రికల్చరల్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ చూస్తే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో బాగా వస్తాయి. అండ్ నాన్ అగ్రికల్చరల్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేది చూస్తే అందులో జనరల్గా మీకు ఏంటి ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద కనిపిస్తాయి. ఓకే, అయితే అవన్నీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద కనిపిస్తాయి. వాటిలో ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటా అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, అవునా? ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎప్పుడూ కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేటా అనేది కొత్తది ఎప్పుడూ కూడా బిల్డ్ అవుతూనే ఉంటుంది, అది ఎక్కువ యూజ్ చేస్తూనే ఉంటారు అని చూస్తాము. సో అయితే జిఎస్టీ అనేది చూస్తే మనం డేటా అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది, అది ఆర్గనైజ్డ్ సెక్టార్ అని చూస్తాం, అవునా? సో వేరియస్ డేటా అనేది వస్తుంది, ఆ డేటాస్ అన్నీ కూడా పెట్టి నీట్గా ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా వేస్తారు. అండ్ ఈ మెథడ్ అనేది జనరల్గా మనం యాన్యువల్ గ్రోత్ రేట్లోకి వేసాము అంటే అప్పుడు ఖచ్చితంగా మిస్టేక్స్ వస్తుంది. ఎందుకు? జిఎస్టీ అనేది ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించింది, ఆర్గనైజ్డ్ సెక్టార్, అండ్ అగ్రికల్చర్ అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించింది. ఓకే, సో ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్లో తీసుకున్న మెథడ్స్ ఇవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో తీసుకున్నాము అంటే ప్రాపర్ మెథడ్ అది కాదు, ప్రాపర్ డేటా కలెక్షన్ కూడా అది కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అని చెప్తున్నారో అదంతా కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ చూస్తూ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో రెప్లికేట్ చేస్తూ చెప్పడం అనేది చాలా మిస్టేక్ అని చెప్తున్నారనమాట. అండ్ చాలా వరకు కూడా డేటాలో ఎర్రర్స్ ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. ఎర్రర్స్ ఇన్ టోటల్స్ కానీ కాంపోనెంట్స్ కానీ వీటన్నిటిలో కూడా మిస్టేక్స్ అనేవి ఉండడం జరిగింది ఈ డేటా ప్రొవిజన్స్లో అని చెప్తున్నారనమాట. ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్తున్నారమ్మా, మీరు ఈ ఆర్గనైజ్డ్ డేటా కలెక్షన్ చేసి అన్ఆర్గనైజ్డ్ మీద పెట్టడంతో మెయిన్ ఎఫెక్ట్ అయిన ఇండస్ట్రీస్ ఎవరు చెప్తున్నారు? ఎంఎస్ఎంఈ అని చెప్తున్నారు. ఓకే, మీడియం, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చూస్తాం, ఎంఎస్ఎంఈ సెక్టార్ అని చూస్తాం. మీరు ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఏంటి ఇంత డిమాండ్ ఉంది, ఇంత అవుతుందని చెప్తారు. సో దాంతో ఎంఎస్ఎంఈ సెక్టార్స్ అన్నీ కూడా అట్లా వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటాయి. బట్ రియల్గా డిమాండ్ అనేది లేకపోవడంతో ఎంఎస్ఎంఈ సెక్టార్స్ అనేవి ఫైనాన్షియల్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది అని చూస్తారనమాట. ఓకే, అయితే ఒకవేళ జీడిపి డేటా అనేది ఇన్కరెక్ట్ అయితే కాంపోనెంట్స్ ఆఫ్ జీడిపి లైక్ ప్రైవేట్ కన్జంప్షన్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఆ కాంపోనెంట్స్లో మనకి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ట్రేడ్ కూడా ఉంటుంది, అవునా కాదా? మనకి C+I+G+X-M అని చూస్తాం జీడిపిది, అవునా? కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అనేది జీడిపిలో చూస్తాము. ఓకేనా? అయితే ఇక్కడ కన్జంప్షన్ది ఇన్వెస్ట్మెంట్ది ఒకలాగా వస్తుంది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వేరేదిలాగా వస్తుంది కదా అని చెప్తున్నారనమాట. ఓకే, సో కాంపోనెంట్స్ ఏవైతే మీరు తీసుకున్నారో అవన్నీ కూడా కరెక్ట్గా యాక్యురేట్గా లేవు అని చెప్తున్నారు. చాలా రిజల్ట్స్ అంతా కూడా ఎరోనియస్గా వస్తుంది, అంటే ప్రాపర్ మెథడ్ ఆర్గనైజ్డ్ ఫామ్లో రావట్లేదు అని చెప్తున్నారనమాట. మీరు ఇవి తీసుకొని ఒకవేళ కన్జంప్షన్ ఉందనుకోండి, కన్జంప్షన్ పర్సంటేజ్ ఆన్ జీడిపి అని తీసుకుంటున్నారు, అట్లానే మిగిలినవి కొన్ని మాత్రమే తీసుకుంటున్నారు. టోటల్గా క్యాలిక్యులేషన్స్ అనేవి చేయడం లేదు. టోటల్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయడం మాని కొన్నిటివే చూస్తూ ప్రీ పాండమిక్ లెవెల్ గ్రోత్ రేట్స్ అనేవి వచ్చేసాయి. అండ్ జీడిపి గ్రోత్ ఎస్టిమేట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి అని చెప్పకూడదు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎట్లా వెళ్తున్నాయి అనేది చూడడం చాలా ఇంపార్టెంట్గా ఆథర్ చెప్తున్నారనమాట. అండ్ ఈ కరెక్షన్స్ అనేవి మీరు జాగ్రత్తగా చేస్తే మన గ్రోత్ రేట్ ఎక్కడ ఉంటుందో చెప్తున్నారనమాట. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజ్డ్ సెక్టర్ అనేది ఇండియా 55% ఆఫ్ జీడిపి అనేది కనిపిస్తుంది. 55% ఆఫ్ జీడిపి ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి మాత్రమే వస్తుంది, ఆర్గనైజ్డ్ సెక్టర్. అయితే అగ్రికల్చర్ అనేది 14% ఆఫ్ జీడిపి అనేది మనం చూస్తాము. ఓకే, 14% ఆఫ్ జీడిపి అనేది చూస్తాం. అగ్రికల్చర్ చూస్తే మనకి
అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, ఆర్గనైజ్డ్ సెక్టర్ 55% జీడిపి అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ మనం కేవలం ఎంత చూస్తాం, 45% చూస్తాము. గ్రోత్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, గ్రోత్ రేట్స్ ఆర్గనైజ్డ్ సెక్టర్లో 8.2% అనేది చూస్తాము. అగ్రికల్చర్ జీడిపి, ఇది అగ్రికల్చర్ మాత్రం మనం 3% అనేది చూస్తాము. సో అయితే ఈ రెండు కూడా కలిపి టోటల్గా ఎంత ప్రొవైడ్ చేస్తున్నామా, 4.93% టు జీడిపి గ్రోత్ అనేది చూస్తాం. సో వాళ్ళు ఇద్దరు కూడా కలిపి ఓవరాల్గా చూస్తే 4.93% అనేది మాత్రమే ఉంటుంది. సో అయితే ఏదైతే నాన్ అగ్రికల్చరల్ అన్ఆర్గనైజ్డ్ కాంపోనెంట్ ఉంటుందో అది డిక్లైన్ అవ్వడానికి కారణం 2 రీజన్స్ అని చెప్తున్నారు. ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ అవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి అండ్ ఆ తర్వాత అందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో అంటే ఏంటి, ఇప్పుడు ఒకవేళ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో 5% యూనిట్స్ అనేవి క్లోజ్ అయిపోయి అండ్ 5% ఆఫ్ ద డిమాండ్ అనేది మనం ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి చేంజ్ అయిపోయింది అంటే ఓవరాల్గా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో -10% అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అంటే ఇది జీడిపి గ్రోత్ రేట్లో -3.1% దాకా టోటల్గా వాల్యూ అనేది తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇక్కడ 55%, 14% అగ్రికల్చర్ తీసేస్తే మిగిలింది ఏదైతే 31% అనేది ఉంటుందో ఆ 31%లో దీని రోల్ అనేది తగ్గిపోతే అది -3.1% ఆఫ్ ఓవరాల్ జీడిపి అని మనం చూస్తాము. ఓకే, సో అది. అండ్ ఇప్పుడు ఈ ఆర్టికల్ మనం చూసిన తర్వాత ఆథర్ చెప్తున్నారు కదమ్మా, క్లియర్గా ఏం చెప్తున్నారు, మీరు రికవరీ అనేది ఏదైతే జరిగింది అని చూస్తున్నారో అది టోటల్ రికవరీ మాత్రం కాదు. ఈ డేటా ప్రకారం చూసుకుంటే జీడిపి ఫర్ 21-22 మీరు ఏదైతే చెప్తున్నారో నెంబర్స్ అంత కాదు. అంటే మీరు 8.7% గ్రోత్ రేట్స్ చెప్తున్నారు. ఈ డేటా ఇవంతా తీసుకుంటే అది 8.7% రాదు, 1.8%కి మాత్రమే వస్తుంది అని చెప్తున్నారు. ప్రీ పాండమిక్ లెవెల్లో కూడా మనకి 4.9% ఉంది, ఇప్పుడు కేవలం 1.8% ఉంది. అంటే ఈ మిస్కాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా కరెక్షన్స్ చేస్తే ఇది మాత్రమే డేటా వస్తుంది. సో అయితే మనం ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అనే ట్యాగ్ పెట్టుకొని తిరగకూడదు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది థింగ్స్ అని మనం చూస్తాం. సో చూసారు కదమ్మా, బ్యూటిఫుల్గా ఆథర్ ఆర్టికల్ మొత్తం కూడా నీట్గా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. మనం కూడా ఎగ్జామినేషన్ పాయింట్లో క్లియర్గా ఎక్స్ప్లెనైజ్ చేసి అనలైజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇంపార్టెంట్ డేటా అంతా కూడా పెట్టుకోండమ్మా. ఓకే, సో మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోతున్నాం. చూడండి, మనం చూడండి అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా, దీంతో మనకి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కాంప్రహెన్సివ్ పార్ట్లో కవర్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ మీకు ఒక్కసారి చూస్తే ఎంసీక్యూస్ మీరు డైలీ బేసిస్ మీద ద హిందూ మాత్రమే చూస్తారు. మనం ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ ఫర్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ సెషన్స్లో అన్నీ కూడా చూస్తాము. ఓకేనా, అండ్ నెక్స్ట్ యోజన కురుక్షేత్ర ఫర్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూస్తాం. యోజన కురుక్షేత్ర నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటాం. దాని నుంచి ఇంపార్టెంట్ డేటా కూడా కలెక్ట్ చేసుకొని మెయిన్స్ మోడ్లో ఎట్లా పెట్టాలో మనం చూస్తాము. ఓకేనా, అండ్ నెక్స్ట్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్ కానీ, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కానీ, రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం 10,000 రూపీస్ మాత్రమే. ఓకేనా, అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే కరెంట్ అఫైర్స్ క్లాస్లో జాయిన్ అవ్వండి అమ్మా. అండ్ మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తుంది. అంటే దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ హోల్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్ అని కూడా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం ఫర్ యూపీఎస్సీ. అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయ్యేటట్టు 1250 మార్క్స్ కవర్ అయ్యేటట్టు డీల్ చేస్తున్నామమ్మా. ఎస్ఐ, జిఎస్ 1 to 4 టాపిక్స్ అన్నీ
అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ కానీ, యోజన కానీ, కురుక్షేత్ర కానీ అన్నీ కూడా మనం ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్లో కవర్ చేస్తామమ్మా. దిస్ ఇంక్లూడ్స్ టెస్ట్ సిరీస్ ప్లస్ డిస్కషన్స్ అనేవి చూస్తాము. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి మనం కేవలం హైదరాబాద్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అది కూడా కేవలం 15,000 రూపీస్ మాత్రమే. ఒకసారి చూస్తే దాని వ్యాలిడిటీ 1 year 6 months అట్లా కాదమ్మా, లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకున్నామా. లేదు మీరు కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ రెండు కూడా కలిపి తీసుకున్నారంటే 10,000 ప్లస్ 10,000 కేవలం 15,000కి మీకు ఇవ్వడం జరుగుతుంది. 20,000 అయినప్పటికీ కూడా 15,000కి మీకు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఆర్టికల్ చూడమ్మా. రష్యా డెలివర్స్ మోర్ ఎఫిషియెంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ ఫర్ కుదంకులం. కుదంకులం అనేది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ సోర్స్ అనేది ఉపయోగిస్తూ మనం పవర్ ప్రొడక్షన్ అనేది తయారు చేసామన్నమాట. అయితే మీరు ఒక్కసారి చూడండి, ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డిమాండ్ ఆఫ్ పవర్ అనేది చాలా ఉందన్నమాట. ఎందుకు? ఎకానమీ అనేది గ్రో అవుతుంది, ఇండస్ట్రీస్ అనేవి వస్తున్నాయి కాబట్టి నీడ్ ఆఫ్ పవర్ కూడా బాగా పెరగడం స్టార్ట్ అయింది. వాటిని సాటిస్ఫై చేయడానికి గవర్నమెంట్ వేరియస్ సోర్సెస్ వెతుక్కుంది. ఫస్ట్ వన్ ఏంటి? ఆబ్వియస్లీ ఖచ్చితంగా కోల్ అనేది చాలా ఇంపార్టెంట్. పవర్ సోర్స్ ఫ్రమ్ ది కోల్ అనేది ఇప్పటికీ హయ్యెస్ట్గానే ఉంది అని చూస్తాం. అండ్ నెక్స్ట్ అది కాకుండా అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోర్సెస్ కింద మనం న్యూక్లియర్ ఎనర్జీ అనేది తీసుకున్నాము. ఓకే, న్యూక్లియర్ నుంచి మనం పవర్ అనేది పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఆ పవర్ని వేరియస్ ఫామ్స్లో మనం యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో అయితే న్యూక్లియర్ పవర్లో కావాల్సిందేంటి? ఫ్యూయల్. ఓకే, దేనికైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్యూయల్ కావాలి. కోల్ పవర్ ప్లాంట్లో ఏం కావాలి? కోల్ అనేది ఫ్యూయల్గా యూస్ చేస్తాము. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో న్యూక్లియర్ అనేది ఫ్యూయల్ కింద యూస్ చేస్తాము అన్నమాట. అయితే ఇక్కడ చూసారు కదమ్మా ప్లాంట్, ఇట్లాగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. అక్కడి నుంచి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది చేస్తామన్నమాట. డిమాండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది కేవలం ఒక్క సోర్స్ నుంచి మాత్రమే సరిపోదు, వేరియస్ సోర్సెస్ నుంచి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ముందే కనిపెట్టి ఇండియాలో 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ రావాలి అని హోమీ జహంగీర్ బాబా గారు ఆలోచించారు. హోమీ జహంగీర్ బాబా. ఓకే, హోమీ జహంగీర్ బాబా గారు జాగ్రత్తగా ఇండియాకి 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇచ్చి చేయడం అనేది జరిగింది. సో న్యూక్లియర్ మనం ఒకవేళ ఈ 3 స్టేజ్ ప్రోగ్రామ్ అనేది చేస్తే ఇండియాకి పవర్ షార్టేజ్ క్రైసిస్ కానీ ఎప్పటికీ కూడా రాదు అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చూసి ఆర్టికల్లో మోర్ ఎఫిషియెంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ ఏంటి ఇదంతా కూడా చూద్దాం. ఇండియాలో మిగిలిన ఇంకేమైనా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయా డేటా కూడా ఒక్కసారి చూడండి. ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, మనం లో యురేనియం రిసోర్సెస్ మనకి ఉన్నాయి కాబట్టి మనకు తగ్గట్టుగా 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ న్యాచురల్ యురేనియం అనేది స్టేజ్ 1లో యూస్ చేస్తాము. స్టేజ్ 1లో మనం ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, ఇక్కడ PHWR అని రాశారు కదమ్మా, దీన్ని మనం ప్రెజరైజ్డ్ heavy water reactor, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనేది యూస్ చేసి దాని నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఇట్లా ఎలక్ట్రిసిటీ అనేది మనం ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తే మనం 10 GW అనేది ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తాము. అప్ టు 40 years వరకు కూడా 10 GW అనేది కేవలం ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్తో మన నెసెసిటీస్ అనేవి తీరుస్తుంది. బట్ దీంట్లో డిప్లీటెడ్ యురేనియం అనేది వస్తుంది అండ్ ప్లూటోనియం అనేది కూడా వేస్ట్గా ప్రొడక్ట్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా స్టేజ్ 2లో యూస్ చేస్తామని చెప్తున్నారు. స్టేజ్ 2లో మనం ప్లూటోనియం ఫ్యూయల్డ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అనేవి యూస్ చేస్తాం.
ఫాస్ట్గా అవి బ్రీడ్ చేస్తాయి. దేన్ని బ్రీడ్ చేస్తాయి? ఏదైతే అవి ఇన్కమ్గా తీసుకుంటున్నాయో అవుట్పుట్ను కూడా అవే తీసుకుంటున్నాయి. సో దాంతో అది సర్కిల్లా ఫామ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆయిల్ అనేది ఫ్యూయల్గా తీసుకొని మళ్ళీ మరింత ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఆయిల్నే ప్రొడ్యూస్ చేస్తున్నాను, దాంతోపాటు ఎనర్జీ కూడా ఇస్తున్నానంటే ఖచ్చితంగా అది సైకిల్ అయిపోతుంది కదమ్మా. ఆ విధంగా ఇది ఫాస్ట్ బ్రీడర్గా తయారవుతుంది అనమాట. అంటే ఏంటి? ఇది ప్లూటోనియం తీసుకుంటుంది, డిప్లీటెడ్ యురేనియం తీసుకుంటుంది, దాంతోపాటు ఎక్స్ట్రా థోరియం అనేది ఎనర్జీ తీసుకుంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఇది ఎంత ప్రొడ్యూస్ చేస్తుందమ్మా? 500 GW అప్ టు 100 years వరకు తయారు చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇండియాలో థోరియం రిజర్వ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఇమీడియట్గా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వెళ్తే చాలా మంచిదన్నమాట. బట్ దీనికి చాలా ఎక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ కావాలన్నమాట. అందుకే ఇంతవరకు కూడా మనం ప్లూటోనియం ఫ్యూయల్డ్ ఫాస్ట్ బ్రీడర్స్ అనేవి చేయలేదు. లేదంటే 500 GW అప్ టు 100 years వరకు ఇది ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఓకే, స్టేజ్ 2లో మనం ఏదైతే ప్లూటోనియం అండ్ న్యాచురల్ యురేనియం యూజ్ చేస్తామో అదంతా కూడా సరిపోతుంది. మన దగ్గర ఉన్న థోరియం రిజర్వ్స్తో మనం యురేనియం 233 అనేది కూడా చెయ్యొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, ప్లూటోనియం ఫ్యూయల్డ్ ఫాస్ట్ బ్రీడర్స్లో మళ్ళీ అది ప్లూటోనియం యాజ్ ఏ సోర్స్ కింద తీసుకున్నప్పటికీ మళ్ళీ ప్లూటోనియం ఇస్తుంది. అండ్ యురేనియం 233 అనేది వేస్ట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. యురేనియం 233, ఆ యురేనియం 233ని మనం మనం స్టేజ్ 2లో మనకి ప్రొడ్యూస్ అయిన యురేనియం 233ని స్టేజ్ 3లో యూజ్ చేస్తాము. అండ్ దాంతోపాటు థోరియంని యూజ్ చేస్తాం. దాన్ని యురేనియం 233 ఫ్యూయల్డ్ బ్రీడర్స్ అని అంటాము. అంటే ఇక్కడ మళ్ళా యురేనియం 233 మళ్ళీ యూజ్ చేస్తామన్నమాట. ఓకే, అయితే స్టేజ్ 3లో మిక్స్ ఆఫ్ థోరియం అండ్ యురేనియం అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ స్టేజ్ 3లో చూస్తే 500 GW ఆఫ్ ఎనర్జీ 350 years వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మనకి క్లియర్గా అట్లీస్ట్ ఒక 500 yearsకి సరిపోయినట్టు ఎనర్జీ మ్యాప్ ప్లాన్ అంతా కూడా ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట. కానీ మనం ఇంకా కేవలం స్టేజ్ 1లోనే ఉన్నాము. ఎందుకంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వెళ్ళాలి అంటే ఎక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. బట్ అంతకుముందే న్యూక్లియర్ పవర్ సెక్టార్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాని డేంజర్ అనేది చాలా వరకు ఉంటుంది కదా అని మనం స్టేజ్ 2కి ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు. రేదర్ మనం సోలార్ పవర్ ప్లాంట్స్ ఇట్లాంటి వాటి మీద, హైబ్రిడ్ పవర్ ప్లాంట్స్ వీటి మీద వెళ్తున్నాము. ఓకేనా? సో అందుకనే ఎప్పుడైతే సోలార్తో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడక్షన్ చాలా చీప్గా అవుతుందో అండ్ అది మనకి ఎటువంటి హార్మ్ఫుల్నెస్ కూడా క్రియేట్ చేయట్లేదు, దాని వైపు ఇంట్రెస్ట్ వెళ్ళడంతో ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది మనం డిస్మాంటిల్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూసారు కదమ్మా, మనం ఈ ఆర్టికల్ చూసే ముందు ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్వి అవి చెప్తాను, ఒక్కసారి చూడండి. ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఏంటి అమ్మా? ఇండియాలో ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసిన న్యూక్లియర్ పవర్ స్టేషన్ అనేది తారాపూర్. ఓకే, తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అని చూస్తాం. అది ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. ఓకే, తారాపూర్ ఈజ్ ది ఓల్డెస్ట్ అని చూస్తాం. ఇట్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, ఇట్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్ ఆ తర్వాత కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్, ఇట్ ఈజ్ ఇన్ గుజరాత్. కక్రాపర్ పవర్ స్టేషన్ ఇన్ గుజరాత్. తర్వాత కల్పక్కం, ఇప్పుడు ఏదైతే మనం న్యూస్లో చూస్తున్నామో అదేనమ్మా కల్పక్కం, దట్ ఈస్ కుదంకులం. కల్పక్కం కూడా మనకి తమిళనాడులో ఉంది. అండ్ న్యూస్ పేపర్లో వచ్చింది కదా కుదన్ ఇది కూడా తమిళనాడులో ఉంది. అండ్ నెక్స్ట్ నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ ఉంది. ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. నరోరా ఇన్ ఉత్తరప్రదేశ్. అండ్ కైగా పవర్ ప్లాంట్, కైగా ఈజ్ ఇన్ కర్ణాటకలో ఉంది. అండ్ ఆ తర్వాత రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్, అది రాజస్థాన్ పేరులో ఉంది కదమ్మా, రాజస్థాన్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా అనమాట. అయితే ఇండియాలో చూస్తే మనకు టోటల్గా
22 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, అండ్ అది కూడా స్ప్రెడింగ్ అక్రాస్ 7 స్టేట్స్. ఓకే, 7 స్టేట్స్లో 22 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది నియర్లీ 7 గిగావాట్. ఓకే, 7 గిగావాట్ అనే ప్రొడక్షన్ ఎనర్జీ అంతా కూడా ఇవి చేస్తున్నాయి అన్నమాట. సో దాంట్లో ఇందాక మనం ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ చూసాం కదమ్మా స్టేజ్ 1లో, అవే టోటల్గా 18 ఉన్నాయి. 18 ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ చూస్తాము, అండ్ ఒక 4 మాత్రం లైట్ వాటర్ రియాక్టర్స్ అనేవి చూస్తాం. లైట్ వాటర్ రియాక్టర్స్లో కాస్త తక్కువ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది చూస్తుంది అనమాట. సో వీటి నుంచి యాక్చువల్లీ దెర్ ఈస్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ NPCIL, అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీని మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఈ పవర్ ప్లాంట్స్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయడమే దీని మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎవరు చేస్తున్నారు? న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది ఎవరి కింద ఉంటుందమ్మా? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎవరి దగ్గర ఉంటుంది? డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటుంది. దాని కింద ఈ బాడీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంటుంది. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి పవర్ ప్రొడక్షన్ అంత బాధ్యతలన్నీ కూడా ఈ NPCIL అనే బాడీ చూస్తుందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఆర్టికల్లో ఏముందో చూడండమ్మా. ఆర్టికల్లో మనకి ఇంతవరకు కుదంకులం పవర్ ప్లాంట్లో మనం ఏంటి ఫ్యూయల్ అని చెప్తున్నాం కదా, ఆ ఫ్యూయల్ అఫ్కోర్స్ న్యూక్లియర్ ఫ్యూయలే. దాని పేరు ఏంటి అంటే TVS-2M. TVS-2M న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది యూజ్ చేసేవారు. అయితే ఈ పవర్ ప్లాంట్స్కి ఎట్లా ఉంటే ఫ్యూయల్ అనేది ఒక్కసారి పెట్టారు అంటే 6 months వరకు అది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, 6 months వరకు. ఓకే, సో ఇంతవరకు కూడా ఇది ఆపరేషన్స్ అనేవి ఎవ్రీ 6 months to 12 months అనేది అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇది 12 months అనేది ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, మరింత ఎఫిషియెంట్ తీసుకొచ్చి ఆ 12 months నుంచి ఇప్పుడు 18 monthsకి తీసుకొని రావడం జరిగింది. అంటే ఒక్కసారి మీరు ఫ్యూయల్ అనేది పెట్టారు అంటే నెక్స్ట్ 18 months వరకు కూడా ఫ్యూయల్ పెట్టవసరం లేదు. ఫ్యూయల్ పెట్టిన తర్వాత దానికి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ కూడా మరి చెయ్యట్లేదు. అవునా? సో దీంతో ఏంటి, ఓవరాల్ ప్రొడక్షన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. రఫ్లీ 7.6% ఆఫ్ హయ్యర్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా దీని నుంచి చూడొచ్చు అని చూస్తాం. అందుకనే రష్యా ఏం చెప్తుంది, వీఆర్ ఆఫరింగ్ మోర్ ఎఫిషియెంట్ న్యూక్లియర్ పవర్ ఫ్యూయల్ ఫర్ కుదంకులం. ఎందుకు అంటే కుదంకులం పవర్ ప్రాజెక్ట్ అనేది మనం ఎప్పుడు తయారు చేయడం జరిగింది? 1988లో మనం రష్యాతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఈ అగ్రిమెంట్ ఏంటి, ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ బిట్వీన్ రష్యా అండ్ ఇండియా అనేది చూస్తాం. వీటితో మనం ఏంటి, కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 1, పవర్ ప్లాంట్ 2 అనేది 2013లోని 2017లోని పెట్టడం అనేది స్టార్ట్ చేయింది. ఓకేనా, సో అందుకనే కుదంకులం పవర్ ప్లాంట్ ఏ ఇష్యూ వచ్చినా కూడా రష్యా వెంటనే సపోర్ట్ చేస్తుంది అనమాట. బికాజ్ ఆఫ్ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్. దాని మెయింటెనెన్స్ కానీ, ఈ ఫ్యూయల్ సైకిల్స్ చెక్ చేయడం కానీ, డెబ్రిస్ ఫిల్టరేషన్ కానీ, ఇదంతా రియాక్టర్ కోర్ ఏదైతే మెయింటైన్ చేయడం అదంతా కూడా మనకి రష్యా హెల్ప్ చేస్తుంది అని చూస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్టికల్. ఇంతకన్నా మీరు చూడాల్సింది ఏమీ లేదమ్మా. I just want to know, just టైప్. ఇందాక నేను బాక్స్లో ఇచ్చాను కదమ్మా, ప్లీజ్ టైప్ ఆల్ ద పవర్ ప్లాంట్స్ ఏవైతే నేను ఇక్కడ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశానో అవంతా కూడా కామెంట్ బాక్స్లో అవి ఏ స్టేట్స్లో ఉన్నాయో మీరు డేటా అంతా కూడా రాయండి. అది ఎగ్జామినేషన్కి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎస్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోతున్నాం. చూడండి టెన్యూర్ ఆఫ్ నాట్గ్రిడ్ CEO కట్టైల్డ్ అంటే తగ్గించడం, కట్ డౌన్ని కట్టైల్డ్ అని అంటాం. ఎవరిచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆర్డర్ ఇచ్చింది. అయితే మనం ఇక్కడ నాట్గ్రిడ్ చూడాలి. బట్ అంతకుముందు ఇది ఇన్ జనరల్గా మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్స్లోకి వస్తుందన్నమాట. ఓకే, ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్స్ ఉన్నాయి కదమ్మా, ఆ సెక్యూరిటీ టాపిక్ ఇన్ GS3 సెక్యూరిటీ టాపిక్లో ఇది ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్గ్రిడ్ అంటే ఏంటో చూడండి. నాట్గ్రిడ్ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అని అంటాము. గ్రిడ్ అంటే ఏంటమ్మా, అంతా కూడా ఒక డేటా అంతా కూడా సాఫ్ట్గా వెళ్తుందంటే దాన్ని గ్రిడ్ అని అంటాం కదా. దాన్ని నేషనల్, దేనికి సంబంధించింది? ఇంటెలిజెన్స్, నేషనల్ ఇంటెలిజెన్స్
గ్రిడ్ అని అంటాము. అయితే ఇదొక రోబెస్ట్ మెకానిజం అన్నమాట. ఈ రోబెస్ట్ మెకానిజం అంటే చాలా గ్రేట్గా నీట్గా తయారు చేయడం జరిగింది. దేన్ని టు ట్రాక్ సస్పెక్ట్స్ అండ్ క్రిమినల్స్, and it helps to prevent terrorist attacks, terror related attacks with real time data and access అనేది ఇస్తుందన్నమాట. అంటే ఏంటి, ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళ ఇమైగ్రేషన్ డేటాని, వాళ్ళ బ్యాంకింగ్ డేటాని, వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారా లేదా, వారు ఎయిర్ ట్రావెల్స్ కానీ వాళ్ళ ట్రైన్ ట్రావెల్స్ కానీ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకే, ట్రైన్ ట్రావెల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ప్రాసెస్ చేస్తుంది. సరే వీటితో ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఎయిర్ ట్రావెల్స్ అనేవి ఊరకనే అటు ఇటు చేస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, ట్రైన్ ట్రావెల్స్ చేస్తున్నాడు, అమౌంట్స్ అనేవి ట్యాక్స్ కట్టకన్నా ఇతని అకౌంట్లోకి వస్తున్నాయి, అవి దేనికి యూజ్ చేస్తున్నాడో తెలియట్లేదు, ప్రతిదీ కూడా క్యాష్ తీసుకొని క్యాష్ మాత్రమే చేస్తున్నాడు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయట్లేదు, ఇతని మీద ఆల్రెడీ డేటా అనేది వేరుగా రాంగ్గా ఉంది అనే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకున్నామా, అతన్ని ఇది ట్రాక్ చేస్తుంది. దాంతో అప్పుడు ఏమవుతుంది, అతను ఎప్పుడైనా కూడా ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ చేశారంటే వెంటనే అది మనకి తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అతని ఈ డేటాతో అతని ప్రాస్పెక్ట్స్ ఏంటో కూడా మనం క్లియర్గా కనుక్కుంటాం. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరిస్తారు, మనకి నాట్ గ్రిడ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది ఇటువంటి డేటా అంతా కంపైల్ చేస్తుంది. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ యూజ్ చేసి వీటన్నిటినీ కూడా అనలైజ్ చేస్తుంది అన్నమాట. అయితే ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తీసుకొని రావడం జరిగిందమ్మా, 2010లో ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు ఈ నాట్ గ్రిడ్ డేటా కలెక్ట్ చేస్తుంది కదా, ఆ నాట్ గ్రిడ్ డేటా ఎవరు యూజ్ చేస్తారు అంటే అట్లీస్ట్ 10 సెంట్రల్ ఏజెన్సీస్ లైక్ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అని, అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ, వీళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్స్ని యాక్సెస్ చేస్తారు. ఓకేనా, నాట్ గ్రిడ్ ఏదైతే కలెక్ట్ చేసి కొలేట్ చేస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇది చేస్తుంది అనమాట. అయితే నాట్ గ్రిడ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే సొఫిస్టికేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తుంది. వరల్డ్లో బెస్ట్ లెవెల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంది. అండ్ ఇన్ జనరల్గా చూస్తే టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ కానీ హ్యాపెనింగ్స్ కానీ కాకుండా చేస్తుంది. అండ్ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రయర్ ఇన్ఫర్మేషన్ అనేది ముందే ఇస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఎవరి బిహేవియర్ మీద అయినా డౌట్ వచ్చింది అంటే ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే స్టేట్ పోలీస్ వాళ్ళకి పంపించి అది నిజమా కాదా, కరెక్టా కాదా అనేది జనరల్గా చూసుకుంటూ ఉంటామని చెప్తారనమాట. ఓకే, సో ఆల్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు నాట్ గ్రిడ్. అయితే దీనికి నాట్ గ్రిడ్ హెడ్ ఉన్నారు కదమ్మా, సిఇఓ, ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి టెన్యూర్ అనేది తగ్గించి అంటే ఎక్స్టెన్షన్ మీద ఉన్నారు. ఆ ఎక్స్టెన్షన్ తర్వాత అతన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. అయితే అది ఇన్ జనరల్ న్యూస్. అయితే నేను కేవలం నాట్ గ్రిడ్ గురించి మీకు తెలియాలి అని ఈ పాయింట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఓకే, సో దెన్ వీ షల్ లుక్ ఆఫ్టర్ అవర్ నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, నో ట్యాక్స్ ఆన్ కంపెన్సేషన్ ఫర్ ల్యాండ్ టేకెన్ ఫర్ రైల్ ప్రాజెక్ట్. ఎవరు చెప్పారు? హైకోర్టు అనేది చెప్తుంది. బాంబే హైకోర్టు రీసెంట్గా తీర్పిచ్చింది అనమాట. ఓకే, ఈ కంపెన్సేషన్, ఈ రైల్ ప్రాజెక్ట్, నో ట్యాక్స్, ఇదంతా కూడా మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అమ్మా, ఇదంతా కూడా పాలిటీ GS 2లో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. పాలిటీ GS 2లో. అయితే ఇక్కడ ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ అనేది నేను చెప్పిన తర్వాత ఆర్టికల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అయితే మనం చూస్తే గవర్నమెంట్ వేరియస్ ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటుంది, లైక్ రోడ్స్ కానీ వేరియస్ ప్రాజెక్ట్స్. ఎవరు? గవర్నమెంట్ అమ్మ ఏం చేస్తుంది? రైల్వేస్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటుంది. అయితే ఇవన్నీ చెయ్యాలి అంటే గవర్నమెంట్కి ఏం కావాలి? ల్యాండ్ అనేది కావాలి. ఆ ల్యాండ్ కావాలంటే ఎట్లా చేస్తారు? ల్యాండ్ని ఎక్వైర్ చేస్తారు. ఎవ్రీ టైం రోడ్స్, రైల్వే డిపార్ట్మెంట్ దగ్గర చాలా ల్యాండ్ ఉంటుంది, బట్ ఆ ల్యాండ్ సరిపోవట్లేదు, ప్రైవేట్ ల్యాండ్ కూడా కావాలి అంటే ప్రైవేట్ ల్యాండ్ కూడా ఎక్వైర్ చేసుకుంటారు. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే లిమిట్స్లో ల్యాండ్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ ఎక్వైర్
ఎక్వైర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎట్లా పే చేస్తారమ్మా, వాళ్ళకి కంపెన్సేషన్ అనేది పే చేస్తారు. అంటే గవర్నమెంట్ ఒకవేళ మీ ల్యాండ్ అనేది తీసుకుంటుందంటే కంపెన్సేషన్ అట్ మార్కెట్ ప్రైస్ అనేది చేస్తుంది. మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం ఏదైతే ఉంటుందో, మార్కెట్ వాల్యూ ఎంతైతే ల్యాండ్కి ఉంటుందో అంత పేమెంట్ అనేది కంపెన్సేషన్ చేస్తుంది. కంపెన్సేషన్ అంటే నీ దగ్గర నుంచి ల్యాండ్ నేను తీసుకుంటున్నాను కదా, అందుకు పరిహారంగా నీకు ఈ అమౌంట్ ఇస్తున్నాను, అది ఇస్తుంది అనమాట. అండ్ ఈ ల్యాండ్ కూడా దేని గురించి, కేవలం నేషనల్ పర్పస్గా యూస్ చేయడానికి అయితేనే తీసుకోవచ్చు, లేదంటే ఎటువంటి కంపల్సరీ స్టేటస్ కూడా అవసరం లేదు అనమాట, పెట్టకూడదు. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా మనం కంపెన్సేషన్ అనేది పే చేస్తారు మార్కెట్ వాల్యూ. వీటిని రెగ్యులేట్ చేస్తూ 2013లో ఒక యాక్ట్ అనేది వచ్చింది. ఏంటి? రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్. ఫెయిర్ కంపెన్సేషన్ అంటే ఈ కంపెన్సేషన్ అమౌంట్ అనేది ఫెయిర్గా ఉండాలి అండ్ ట్రాన్స్పరెన్సీ. రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్. Rehabilitation, Land Acquisition, Rehabilitation and Resettlement Act 2013. ఓకే, రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ అంటే కంపెన్సేషన్ ఎప్పుడు కూడా అమౌంట్ ఆర్బిట్రరీగా ఉండకూడదు, నాకు న్యాయం చేసేటట్టు రావాలి అని. ఓకేనా? అండ్ అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్లో కానీ. అండ్ నాకు రీహాబిలిటేట్ చేస్తే నన్ను రీహాబిలిటేషన్ చేయాలి అండ్ నన్ను రీసెటిల్మెంట్ చేయాలి. ఇవన్నీ కూడా సాటిస్ఫై చేస్తూ 2000 యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఓకే, అయితే ఈ యాక్ట్లో ఏం చెప్పారు, మనకి కంపెన్సేషన్ అనేది ఇస్తారు. కంపెన్సేషన్ వచ్చినప్పుడు మనకి అమౌంట్ వస్తుంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏం చెప్తాయి, ఎప్పుడైనా ఇన్కమ్ అనేది మనం హ్యూజ్ అమౌంట్లో ఎక్వైర్ చేసామంటే టీడీఎస్ అనేది కట్టాలి. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. ఎక్కడి నుంచి మనకి అమౌంట్ వస్తుందో అక్కడే ట్యాక్స్ అనేది కట్ చేసి మిగిలింది మనకి వస్తుందన్నమాట. అయితే ఒక్కసారి చూడండి, నాకు ఏ అనే వ్యక్తికి ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ సేల్ చేశాడు ఇన్ జనరల్గా నార్మల్గా, దాని వాల్యూ అంతా 10 lakhs. దాని వాల్యూ 10 lakhs అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి @10% టీడీఎస్ అని పెట్టింది అనుకోండి. సో వీడికి 10 lakhs ఎవరిస్తారు, ఎవడైతే కొంటున్నాడో. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ది బయర్ అనేవాడు బి అనుకోండి. 10 lakhsకి అగ్రిమెంట్ ఇద్దరికి అయ్యింది అనుకోండి. వీడు కేవలం 9 lakhs మాత్రమే ఏకి ఇస్తాడు, ఆ మిగిలిన 1 lakh ఎవరికి ఇస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో డిపాజిట్ చేస్తాడు అనమాట. దీన్నే టీడీఎస్ అంటే ఏకి వెళ్ళి ఏ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కాదు, డైరెక్ట్గా ఏకి 9 lakhs ఇచ్చి 1 lakh గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పెడతాడు అనమాట. దీన్నే మనం ఏమంటాం, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని అంటాము. సోర్స్ దగ్గర అట్ ది ఆరిజిన్ పాయింట్ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ అయ్యిందంటే మళ్ళీ అది మ్యానిపులేట్ అవ్వడం, మిస్కాలిక్యులేషన్స్ అవ్వడం అవేవి కూడా జరగవు. ఓకేనా? అవేవి కూడా జరగవు అనమాట. దాన్ని ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని అంటాము. అయితే ఇప్పుడు 2013 యాక్ట్ చూసాం కదమ్మా. 2013 యాక్ట్లో ఏం చెప్పారు, నో టీడీఎస్ అని చెప్పడం జరిగింది. ఎవరైతే కంపెన్సేషన్ తీసుకుంటున్నారో, ఇక్కడ ఏ అనేవాడు సేల్ చేస్తున్నాడు, వాడికి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఆ ల్యాండ్ని 5 lakhs కొన్నాడు, 10 lakhs అమ్ముతున్నాడు. సో వాడికి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అనేది చూస్తాము. బట్ ఇక్కడ ఏంటి, ఆమె ఇష్టంగా అమ్మట్లేదు, స్టేట్కి రైల్వే ప్రాజెక్ట్ వస్తుంది కదా అని ఆమె ఇస్తుందన్నమాట. అందుకు ఆమెకి ఏమి ఇస్తున్నారు, కంపెన్సేషన్ అనేది ఇస్తున్నారు. మీరు ఎప్పుడైతే కంపెన్సేషన్ ఇస్తున్నారో టీడీఎస్ అనేది ఉండకూడదు అని చెప్తున్నారనమాట. ఓకే, టీడీఎస్ అనేది ఎలిజిబుల్ కాదు. అయితే ఇప్పుడు కేసు అంతా దాని గురించేనమాట. ఏంటి, బాంబే హైకోర్టులో ఒకరు కేసు వేయడం జరిగింది. ఏంటి, అహ్మదాబాద్ ముంబై హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ వస్తుంది కదా, దాన్ని ఎవరు చూస్తున్నారమ్మా, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.
నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చూస్తాం. ఈ బాడీ ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ఎక్వైర్ చేసింది. ల్యాండ్ ఎక్వైర్ చేసిన తర్వాత దాని ప్లేస్లో స్టార్ట్ చేస్తుంది అనమాట. రీసెంట్గా ఒక ల్యాండ్ అనేది ఎక్వైర్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమెకి టీడీఎస్ కట్ చేసిన తర్వాత అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ కట్ చేసిన తర్వాత అమౌంట్ ఇచ్చారు. ఆమె వెంటనే కోర్టులో కేసు వేసింది. ముంబై హైకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది అనమాట. నో, ట్యాక్స్ అనేది కంపెన్సేషన్ ఇచ్చినప్పుడు నువ్వు టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అనేది చేయకూడదు, కంప్లీట్ అమౌంట్ అనేది ఆమెకి ఇచ్చి తీరాల్సింది అని క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఓకే, ఆమెకి క్లియర్గా ఖచ్చితంగా టోటల్ అమౌంట్ ఇచ్చి తీరాల్సిందే. మీరు ఇప్పుడు కట్ చేసి ఏ అమౌంట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో డిపాజిట్ చేశారో ఆ అమౌంట్ అనేది ఇమీడియట్ బేసిస్గా ఆమె అకౌంట్లోకి రావాల్సిందే అని జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్ యూ హ్యావ్ టు నో అనమాట. ఓకే, టీడీఎస్ ఎలా వర్క్ అవుతుంది? ఈ NHRSRCL అనేది ఏంటది? ఒక లిమిటెడ్ కంపెనీ. దేని గురించి? హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ గురించి స్టార్ట్ అయిన ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చూసాం. 2013 రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అనేది చూసాం కదమ్మా. ఇవన్నీ కూడా మీకు జనరల్గా తెలియాల్సిన ఇష్యూస్ అనమాట. ఆల్ దీస్ కమ్ జనరల్ ఇన్ పాలిటీ టాపిక్. ఓకే, సో ఇదమ్మా ఆర్టికల్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఫార్మర్ కాగ్ అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ పుషెస్ ఫర్ మోర్ అకౌంటబిలిటీ ఇన్ గవర్నమెంట్లో చాలా ఎక్కువ అకౌంటబిలిటీ ఉండాలి, ఇప్పుడు అది మిస్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ ఎక్కడమ్మా మనకు వస్తుంది? ఇది మనకి గవర్నెన్స్ టాపిక్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, గవర్నెన్స్ టాపిక్ ఎక్కడ వస్తుంది మనకి? GS2లో గవర్నెన్స్ టాపిక్లో మనకి ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే హూ ఈజ్ కాగ్ని మనం కంట్రోలర్ ఆడిటర్ జనరల్. ఈ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అనేది సార్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీయా అంటే ఎస్, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 148 క్లియర్లీ ప్రొవైడ్స్ ద రోల్ ప్లేడ్ బై కాగ్ ఇన్ ఇండియా అని చూస్తాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిటింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆడిట్? ఎవ్రీ గవర్నమెంట్ కూడా ఎక్స్పెండిచర్ అని చేస్తుంది కదమ్మా. ఇక్కడ గవర్నమెంట్ అనే కాదు, ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఎక్స్పెన్సెస్ అనేవి చేస్తుంది. అయితే ఒక ఆర్గనైజేషన్కి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అదే ఆర్గనైజేషన్కి రెవెన్యూస్ కూడా ఉంటుంది. అవునా, రెవెన్యూ ఉంటేనే కదా ఎక్స్పెన్సెస్ చేయగలరు. సో ఈ రెండు ఉన్న ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది జనరల్గా ఏంటి? ఇవి అకౌంట్లు అన్నీ కూడా కరెక్ట్గా వెళ్తున్నాయో లేదో చూస్తే దాన్ని ఆడిటింగ్ అని అంటాము. అకౌంటెంట్ ఏం చేస్తాడు? అకౌంట్లు అన్నీ కూడా తీసుకుంటాడు. ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, రెవెన్యూస్ ఎంత వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకొని అకౌంటెంట్ అనేవాడు లెక్కలేస్తాడు. అది కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసేది ఆడిటింగ్ మెకానిజం అని చూస్తాము. అయితే రీసెంట్గా మనం ఏంటి? రిటైర్డ్ కాగ్ ఆఫీసర్ అనమాట. ఎవరు? రాజీవ్ మెహర్షి. ఇతను కొన్ని లూప్ హోల్స్ ఇన్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేవి చెప్తున్నారనమాట. రీసెంట్గా జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ వాళ్ళు అండ్ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఒక మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. అందులో హీ ఈజ్ అడ్రస్సింగ్ ది కాన్ఫరెన్స్ అనమాట. ఏంటని? ఇండియాలో కాగ్ అనేది సుప్రీం ఆడిటింగ్ ఇన్స్టిట్యూషన్ అండ్ అది కూడా పేరుకు మాత్రమే. ఎస్, ఆఫ్ కోర్స్ ఇండియాలో సుప్రీం ఇన్స్టిట్యూషన్ ఆడిటింగ్. ఎందుకంటే దీని రోల్ అనేది మనం కాన్స్టిట్యూషన్లోనే నీట్గా పెట్టడం జరిగింది. అవునా, కాన్స్టిట్యూషన్లోనే నీట్గా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ చాలా వరకు స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయడం లేదు. ఈవెన్ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా అట్లీస్ట్ మెయింటైన్ చేసినంత మెయింటైన్ చేయట్లేదు అని చూస్తాం. సో అందుకని ఇప్పుడు ఇదంతా కూడా మారాలి అని ఇతను చెప్తున్నారనమాట. మోర్ అకౌంటబిలిటీ అనేది రావాలి, హై స్టాండర్డ్స్ అనేవి రావాలి. మేము అందుకనే ఏదైతే ఆడిటింగ్ చేస్తామో దాంట్లో మేము ఎష్యూరెన్స్ అన్న వర్డ్ ఎప్పుడూ కూడా యూజ్ చేయము. ఎష్యూరెన్స్ అంటే ఏంటి? మమ్మల్ని నమ్మి ఇది తీసుకోండి అని ఇన్సూరెన్స్ చేయడం. అయితే కాగ్ అనేది ఎప్పుడు అలా చేయట్లేదు. ఎందుకు? గవర్నమెంట్ నుంచి వచ్చే డేటా మాకు సరిగ్గా రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు ఇతను చెప్తున్నారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏదైతే మాకు అకౌంట్లు ఇస్తుందో వాటిని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. అదేంటి ఇక్కడ లెక్క సరిపోవట్లేదు కదా. ఎస్, నువ్వు కేవలం ఇవి మాత్రమే చూడు, అవి నువ్వు చేయడానికి ఎలిజిబుల్ కాదు అని గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే ముందు రికార్డ్స్ అనేవి ఇవ్వడం లేదు అని ఇతను చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు? మీరు ఒకవేళ
ఎలా అంటే కాగ్ అనేది కేవలం సెంట్రల్ బాడీ ఇన్స్టిట్యూషన్స్ని మాత్రమే కాదు, ఈవెన్ స్టేట్స్ కూడా రిపోర్ట్స్ అనేవి చెక్ చేస్తుంది, అకౌంట్స్ అనేవి చెక్ చేస్తుంది అనమాట. దాన్ని మనం ఇన్ జనరల్గా స్టేట్ అకౌంట్స్ అనేవి చూస్తూ ఉంటారు. కాగ్ ఏం చెప్తుందంటే అట్లీస్ట్ ఒక 25% ఆఫ్ అమౌంట్ స్టేట్స్కి ఫండింగ్ వెళ్తుంది కదమ్మా, అందులో 25% ఆఫ్ అమౌంట్ ఎప్పుడూ కూడా స్టేట్ వాళ్ళు అదర్ ఎక్స్పెన్సెస్ అని పెట్టేస్తారు. దేన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక హౌస్ ఉందనుకోండి, హౌస్లో లైట్ కొన్నాను, ఫ్యాన్ కొన్నాను, ఒక ట్యాప్ కొన్నాను, ఒక 10 మీటర్స్ వైర్ కొన్నాను, ఇట్లాగన్నీ నేను రాసి టోటల్ బిల్ నాకు 500 రూపీస్ అయిందంటే మీరు ఇస్తారు. అంతేకాని చాలా వరకు అన్నీ కొనేసాను, నాకు ఒక 800 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసేయండి అంటే అవుతుందా? అట్లాగా అవ్వదు అని చూస్తాం. వాటిని అదర్ ఎక్స్పెన్సెస్ అని పెట్టేస్తున్నారనమాట. అంటే అదర్ ఎక్స్పెన్సెస్ అని పెట్టి వాళ్ళు ప్రాపర్గా అకౌంట్ డీటెయిల్స్ ఇవేవి కూడా ఇవ్వట్లేదు, ఇవంతా కూడా ఎర్రర్గా కనిపిస్తున్నాయి అని కాగే డైరెక్ట్గా రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందుకని హీ ఈజ్ పుషింగ్ ఫర్ మోర్ అకౌంటబిలిటీ అంటే ఏంటి, అన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం అనమాట. ఎస్, ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ అట్లాగా చెప్పడం అనమాట. అట్లా అకౌంటబిలిటీ అనేది గవర్నమెంట్లో మెయింటైన్ చేయాలి. క్లియర్ కట్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ అనేవి కాగ్ అనే ఇన్స్టిట్యూషన్ మెయింటైన్ చేస్తే గ్లోబల్ లెవెల్లో ఇంకేవైతే కాగ్ లాంటి బాడీస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇది ఆదర్శంగా నిలుస్తుంది అని అంటున్నారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. ఇంతకన్నా మనం దీంట్లో చూడాల్సింది ఇంకేమీ లేదు. వీ షల్ గో ఫర్ నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూడమ్మా. ఎనీ స్టడీ ఆన్ రేషియల్ ప్యూరిటీ హార్మ్ఫుల్ సేస్ హిస్టోరియన్స్. ఇది మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అమ్మా. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్స్. ఇది మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది మీకు ఇన్ జనరల్గా సొసైటీ అన్న టాపిక్ మనకి ఉంటుందమ్మా. సొసైటీ సోషల్ జస్టిస్, సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ ఇన్ GS 1 అండ్ GS 2లో ఇంపార్టెంట్ టాపిక్. GS 1 అండ్ GS 2లో సొసైటీ అండ్ సోషల్ జస్టిస్లో ఇంపార్టెంట్ టాపిక్ అని మనం చూస్తాం. ఓకే, అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎనీ స్టడీ ఆన్ రేషియల్ ప్యూరిటీ అనేది హార్మ్ఫుల్ అని ఎవరు చెప్తున్నారు, హిస్టోరియన్స్ చెప్తున్నారు. అయితే రీసెంట్గా ఏం ఇష్యూ అయింది, దానికి వాళ్ళు ఎందుకు ఎలా చెప్తున్నారో చూడండి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి, ఇండియాలో ఎంత జెనెటిక్ సిమిలారిటీస్ ఉన్నాయి అని చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ జెనెటిక్ సిమిలారిటీ అనేది కూడా చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి స్టేట్మెంట్. జెనెటిక్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ పాపులేషన్లో అవి చూద్దామని చెప్తున్నారనమాట. అయితే జీన్ అంటే ఏంటి, జీన్ అంటే నథింగ్ బట్ మన క్యారెక్టరిస్టిక్ కాంపోజిషన్ ఇన్ బయలాజికల్ ఎసెన్స్ అని చూస్తాము. మన బాడీలో సెల్స్ ఉంటాయి, సెల్స్లో న్యూక్లియస్ ఉంటుంది, అందులో క్రోమోజోమ్స్ ఉంటాయి, అందులో డేటా అనేది ఉంటుంది. మన క్యారెక్టరిస్టిక్ అనేది ఇలా ఉండాలి అని ఎవరు డిసైడ్ చేస్తారు, ఆ డేటా అంతా కూడా జెనెటిక్ కాంపోజిషన్ అని అంటాము. వాటినే మనం జీన్స్ అని అంటాము. అటువంటి జీన్స్ అనేవి ఎంతమందికి సిమిలర్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ కలర్, సో ఎంతమంది బ్లాక్ ఉన్నారు, ఎంతమంది గ్రే ఉన్నారు, ఎంతమంది బ్రౌన్ ఉన్నారు, ఎంతమంది వైట్ ఉన్నారు, ఇట్లాగే డేటా అనేది కలెక్ట్ చేసాము అనుకోండి. దట్ ఈస్ కాల్డ్ జెనెటిక్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఎంతవరకు డిఫరెంట్గా ఉంటున్నారు అనేది డేటా కలెక్ట్ చేద్దాము అని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంతో చాలామంది బయాలజిస్టులు కానీ, హిస్టోరియన్స్ కానీ, ఆంథ్రోపాలజిస్ట్ కానీ, ఇంటెలెక్చువల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇటువంటివి ఎప్పుడూ కూడా తీసుకొని రాకండి అని చెప్తున్నారనమాట. సో అయితే ఎందుకు తీసుకొని రావద్దు అంటే, రేస్ అంటే ఏంటి, రేస్ అంటే ఎవరైతే హోమోజీనియస్ క్యారెక్టర్స్ మెయింటైన్ చేస్తారో, ఎవరైతే హోమోజీనియస్ అంటే సేమ్ క్యారెక్టర్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో పలానా ఒక కమ్యూనిటీ, వాటిని మనం ఒక రేస్ అని అంటాము. అయితే మీరు ఒక్కసారి చూస్తే నేమ్స్ లైక్ ఆర్యన్ రేస్, ఇదంతా కూడా ఎట్లా వస్తుంది, ఆర్యన్ రేస్ ఈజ్ ప్యూర్ రేస్ అన్నాను అనుకోండి. ద్రవిడియన్ రేస్ అంటే ఏమవుతుంది, అప్పుడు ఇంప్యూర్ రేస్ అవుతుంది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆర్యన్ రేస్ ఈజ్ ప్యూర్, ద్రవిడియన్ రేస్ ఈజ్ ఇంప్యూర్ అంటే ఓకే, అది ఒక బయలాజికల్ నేచర్. ఆర్యన్ రేస్ వాళ్ళు వైట్గా ఉంటారు కాబట్టి ప్యూర్ ఇన్ సెన్స్, అండ్ ద్రవిడియన్ వాళ్ళు బ్లాక్గా ఉంటారు కాబట్టి, బ్రౌన్గా ఉంటారు కాబట్టి దే ఆర్ ఇంప్యూర్
ఇంప్యూర్ అని చెప్పారు అంటే అక్కడ ఏది కూడా లాజిక్ అనేది ఉండదు. అక్కడ కేవలం ద సోషల్ యాస్పిరేషన్ మాత్రమే ఉంటుంది. కొంతమంది కోరుండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది పెడతారనమాట. వాంటెడ్లీ ఇట్లాంటివి పెడితే వాటిని రేస్ అని అంటాము. అయితే మనం ఈవెన్ యునైటెడ్ నేషన్స్ చార్టర్లో కూడా క్లియర్గా రాస్తాం. ఏంటని? ద కాన్సెప్ట్ ఆఫ్ రేస్ అనేది అసలు లేనే లేదు. కేవలం స్టడీ పర్పస్గా మాత్రమే 3 రేసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది అని చెప్తారు. అది మనకు అవసరం లేదు. దట్ ఈస్ ఆంథ్రోపాలజీ రిలేటెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాకసాయిడ్స్, మంగలాయిడ్స్, నీగ్రాయిడ్స్ అని డివైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ దిస్ ఈజ్ ఆంథ్రోపాలజీ. అది మీకు అవసరం లేదు. ఓకే, రేషియల్ క్రైటీరియా అని చదువుతామన్నమాట. ఓకే, సో అయితే ఇటువంటి రేస్ బేసిస్ మీద చేస్తే అస్సలు మంచిది కాదు అని చెప్తున్నారనమాట. రేస్లో జనరల్గా ఏం చూస్తాం? హ్యూమన్ బీయింగ్ స్కిన్ కలర్ చూస్తాం, వాళ్ళ బోన్ స్ట్రక్చర్ చూస్తాం, సోషల్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తాం, వాడి ఫెయిత్ చూస్తాం, రిలీజియన్ చూస్తాం, అన్నీ కూడా చూస్తాం అనమాట. రేస్ అంటే బోత్ సోషియో కల్చరల్ బయోలాజికల్ యాస్పిరేషన్స్ ఆఫ్ హ్యూమోజీనియస్ క్యారెక్టర్స్ అని చూస్తాము. అంటే అది కేవలం బయాలజీ మాత్రమే కాదు, అదేదో కల్చర్ మాత్రమే కాదు, రెండు కూడా కలిపి ఉన్నవి అని మనం చూస్తామన్నమాట. ఓకే, ఇండివిజువల్ బయోలాజికల్ ఇన్హెరిటెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం జనరల్గా సొసైటీలో లింకప్ అయి ఉంటుంది కదమ్మా. అట్లాంటి గ్రూపింగ్ అన్నిటినీ రేస్ అని పెట్టి వాళ్ళని సెపరేట్గా హై కానీ, లెస్ కానీ, ప్యూర్ కానీ, ఇంప్యూర్ కానీ వర్డ్స్ అనేవి మాట్లాడితే దాన్ని మనం రేషియల్ స్టీరియోటైపింగ్ అని అంటాము. రేషియల్ స్టీరియోటైపింగ్ అంటే ఒక రేస్ అని చూపించి కొంతమందిని ఇబ్బంది పెడితే దాన్ని రేషియల్ స్టీరియోటైపింగ్ అని అంటాము. ఇటువంటి గ్లోబలైజ్డ్ నేషన్లో 21st సెంచరీలో సొసైటీ అంతా ఇంత టెక్నాలజికల్గా ముందుకు వెళ్తున్నప్పుడు ఓల్డ్ టాపిక్స్ లైక్ రేస్ అటువంటివి మంచిది కాదు అని ఆర్టికల్లో ఆథర్ క్లియర్గా చెప్తున్నారనమాట. హీ వాంట్స్ టు ఎంఫసైజ్ దట్ ఏంటి అంటే వీళ్ళందరూ కూడాను మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దేని గురించి అయితే ప్రమోట్ చేస్తుందో అది అసలు జరగకన్నా ఉండాలి. ఎందుకంటే అట్లా చేస్తేనే ఇంకా ఇండియాలో చాలా వరకు ఇష్యూస్ అనేవి ముందుకు వస్తాయి అని చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్టికల్. అర్థమైంది కదమ్మా రేస్ అంటే ఏంటి, జీన్ అంటే ఏంటి, ఇప్పుడు ఎందుకు రేషియల్ క్యారెక్టర్స్ తీసుకొద్దు అంటున్నారు అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవెన్ హిస్టరీలో వరల్డ్ హిస్టరీ ఎగ్జాంపుల్ కూడా ఏం చూస్తాం మనం? హిట్లర్ చూస్తాం. హిట్లర్ హీ బిలాంగ్స్ టు ఆర్యన్ రేస్, రైట్? సో అతను ఆర్యన్ రేస్ అండ్ హీ నెవర్ వాంట్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జూ కమ్యూనిటీ. సో జూ కమ్యూనిటీ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండద్దు, ఎందుకంటే వాళ్ళు ఆర్యన్ రేస్కి సంబంధించిన వాళ్ళు కాదు. ఆర్యన్ రేస్ మాత్రమే ప్యూర్ రేస్, జూ కమ్యూనిటీ అనేది ఇంప్యూర్ రేస్. కాబట్టి లెట్స్ కిల్ జూస్ అని ఆర్డర్ పెట్టడం జరిగింది. సో అది హిస్టరీలో చేసిన చాలా గ్రేవ్ మిస్టేక్స్ అని మనం చూస్తాం, అవునా? సో ఇట్లాగా ఏమీ కూడా ఉండకూడదు అని ఇన్ జనరల్గా చూస్తారనమాట. దీస్ ఆర్ ది థింగ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి అమ్మా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. వోంట్ రూల్ అవుట్ వార్ ఓవర్ తైవాన్. ఓకేనా, చైనా చెప్తుందనమాట. రీసెంట్గా ఇక్కడ సింగపూర్లో చైనీస్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ కౌంటర్ పార్ట్ అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ వీళ్ళిద్దరూ కూడా మీటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ మీటింగ్లో జరిగింది. ఆ మీటింగ్లో ఇష్యూస్ వచ్చినప్పుడు చైనా క్లియర్గా చెప్తుందనమాట, తైవాన్ వాంట్ టు డిక్లేర్ ఇట్స్ ఇండిపెండెన్స్ అని. తైవాన్ ఒకవేళ తన ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేస్తే అది ఎంత కాస్ట్ అయినా కూడా మేము వార్ అనేది డిక్లేర్ చేస్తాము. ఆల్రెడీ మొన్న 2 days బ్యాక్ స్టేట్మెంట్ అమెరికన్ గవర్నమెంట్ ఏం చూసామమ్మా? తైవాన్కి చైనా ఏదైనా అటాక్ చేస్తే ఖచ్చితంగా అమెరికా అనేది వార్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, చైనాని మేము తైవాన్ని ఓవర్టేక్ చేసేటట్టు మేము ఒప్పుకోము అని అమెరికా అఫీషియల్గా చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత చైనీస్ గవర్నమెంట్ క్లియర్గా తన వర్డ్స్ అనేవి చెప్తుందనమాట. ఏంటవి? మేము క్లియర్గా చెప్తున్నాము, ఎవరైతే తైవాన్ని మా నుండి వేరు చేద్దామని చూస్తున్నారో తైవాన్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అని చైనా చెప్తుంది. సో అటువంటి ఇష్యూస్, ఇంటర్నల్ ఇష్యూస్లోకి వచ్చి మా పార్ట్స్ని సెపరేట్ చేద్దాము అంటే మేము ఒప్పుకోము, ఎంత కాస్ట్ అయినప్పటికీ కూడా మేము వార్లోకి స్టార్ట్ అవుతాము అని చెప్పడం జరిగిందనమాట. సరే, ఈ ఆర్టికల్ మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. బట్ ఇక్కడ మెయిన్ ఏం చెప్తున్నారంటే జపనీస్ గవర్నమెంట్ ఏం చెప్తుందో చూడండి. ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఉక్రెయిన్లో జరుగుతుందో అది రేపు ఈస్ట్ ఏషియాలో జరగచ్చు. అంటే వార్ బిట్వీన్ అమెరికా అండ్ చైనా, కానీ వార్ బిట్వీన్ చైనా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఈస్ట్ ఏషియా మొత్తం కూడా డిస్టర్బ్డ్ రీజన్గా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో అయితే ఏంటి, అమెరికా క్లియర్గా తన రీట్రేషన్ పాయింట్స్ లైక్ తైవాన్ని అటాక్ చేస్తే మేము వస్తామని చెప్పడం
చెప్పడం జరిగింది. ఆ తర్వాత చైనా కూడా చెప్తుంది తైవాన్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా, దాంట్లోకి ఎవరూ కూడా రాకూడదు అని చెప్తున్నారనమాట. ఓకే, మేము ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ అనేది కూడా పెడతాము, దాంట్లో ఎవరైనా వచ్చినా కూడా మేము అసలు దాన్ని యాక్సెప్ట్ కూడా చెయ్యము అని చెప్తున్నారనమాట. ఓకే, అయితే లాయిడ్ ఆస్టిన్ అతను ఏం చెప్తున్నారంటే పీస్ అండ్ స్టెబిలిటీ అనేది సౌత్ ఈస్ట్ ఏషియాలోని చాలా ఇంపార్టెంట్, ఈస్ట్ ఏషియాలో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో చైనా ఏదైతే ప్రస్తుతానికి మెయింటైన్ చేస్తుందో స్టేటస్ కో, అంటే తైవాన్ని కోర్స్ ఇండిపెండెంట్గా తైవాన్ ఉంటుంది, బట్ చైనా టేక్స్ తైవాన్ యాజ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అని తీసుకుంటున్నావునా, ఆ స్టేటస్ మాత్రమే ఉంచండి, యూనిలేటరల్గా ఏది కూడా చేంజ్ చేయొద్దు. అంటే తైవాన్ ఏం చెప్పకముందే చైనా వెళ్ళి ఆక్యుపై చేయడం కానీ, చైనీస్ మిలిటరీ ఫోర్సెస్ అక్కడికి వెళ్ళడం కానీ అవేవి కూడా చెయ్యొద్దు అని చెప్తున్నారనమాట. ఓకే, ఇదంతా కూడా ఆ రీజియన్ వరకు, స్టెబిలిటీ ఆఫ్ ది రీజియన్ వరకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ తర్వాత మనకి సరిపోతుందన్నమాట. ఓకే, అండ్ మీరు ఒక్కసారి చూస్తే మన ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి పెట్టడం అనేది జరుగుతుందమ్మా. సో మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ డూ కామెంట్ ఆల్సో. కొన్ని క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, అండ్ కామెంట్స్ అనేవి క్లాసెస్ ఎట్లా ఉన్నాయో మీరు కామెంట్ చేస్తే అది మాకు మరింత రిజువనేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.